वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम्। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम्। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवि सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शङ्करमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविश्वनाथाय नमः शिवाय श्रीशैलनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय श्रीचित्सभेशाय नमः शिवाय। त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी भवानी समेत श्री काशी विश्वेश्वर ज्योतिर्लिंग स्वामिने नमो नमः। విశ్వేశ్వరమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన ఈ కాశీ మహాక్షేత్రంలో శివభక్తుల గాథలు చెప్పుకుంటూ ఇవాళ 9వ రోజులోకి అంటే సంపూర్ణ దినంలోకి మనం ప్రవేశించాం. నిన్నటి వరకు పెరియ పురాణం ఆధారంగా చెప్పుకుంటూ గాథల్లో ఇవాళ పూర్ణం కాబోతున్నాయి.
సెక్యులార్ అనే మహనీయుడు రచించినటువంటి పెరియ పురాణంలో చెప్పబడ్డ భక్తుల గాథలు. ఈ భక్తులు నాయన్మార్లు అనగా పూజనీయులు అని భావం దీనికి. అటువంటి మహనీయుల గాథల్లో నిన్నటి వరకు ఎందరో శివభక్తులను చెప్పుకుంటూ ఆచార్య స్థానంలో ఉన్న మహాత్ములు ఉన్నారు ఇందులో. కొందరు భక్తి మనకి ఆనందం కలిగిస్తుంటుంది, కొందరు మనకు ఆచార్యుల్లో ఉపదేశించేవారు. వారిలో ప్రధానంగా జ్ఞాన సంబంధుని చెప్పుకోవాలి. అటుపై చెప్పవలసిన వారు వాగీశుడు, అప్పరు, ఇంకా రాబోతున్నటువంటి శివజ్ఞాను ఒక ఆయన ఉన్నారు వీరి గురించి. అయితే ఇందులో కాకుండా శివభక్తుల్లో మాణిక్యవాచకుడిని కూడా మనం ప్రధానంగా చెప్పుకుంటే ఆయన కూడా ఆచార్య స్థానం. అంటే వీళ్ళ బోధలు మనకి ఇప్పటికీ కూడా లభిస్తున్నాయి. ఇవి తిరుమురై అని చెప్పబడుతూ దివ్యమైన చిదంబర క్షేత్రంలో నేటికి భద్రపరచబడి రాగిరేకుల మీద వ్రాయబడి ఉన్నాయి శాసనపూర్వకంగా. ఈ తిరుమురై అనే గ్రంథంలో ప్రధానంగా మొదటి 7 తేవారం అని చెప్పబడతాయి. అవి జ్ఞాన సంబంధుడు, అప్పరు, సుందరారు రచించినవి. ఇక 8వది మాణిక్యవాచకుడు రచించిన తిరువాచకం. 9వది అనేక మంది భక్తులు రచించిన మిశ్ర రూపంలో ఉన్న తిరు ఇసైప్ప అనేటువంటిది. 10వది చాలా విశేషమైన భాగం, అది దాన్ని తిరుమంత్రం అని అంటారు. ఇది రచించిన వాడు తిరుమూలర్. 11వది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పెరియ పురాణం. ఇలాగ 11 భాగములుగున్న దాన్ని తిరుమురై అని శైవ సిద్ధాంతంలో అత్యంత ప్రధానంగా ఆరాధింపబడుతున్న గ్రంథములు. ఇవి సంపూర్ణ శివతత్వాన్ని, అదేవిధంగా శివ ఆరాధనా పద్ధతుల్ని, శివభక్తి విశేషాలని తెలియజేస్తుంటాయి. ఇందులో 10వది అందించినటువంటి తిరుమూలర్ ఆయన కథని సెక్యులార్ తన పెరియ పురాణంలో తెలియజేశారు. ఆయన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తిరుమూలనాథుడు అని పేరు. మరి చిదంబరంలోనే మూలనాథ స్వామి అని ఒక దివ్యలింగం ఉంది. నటరాజు యొక్క ప్రాంగణం ఏర్పడక ముందు అక్కడున్నది మూలనాథుడే, ఒక మహారణ్యం. అది అప్పుడు తిల్లైవనం అనే పేరుతో మూలనాథ నామంతో శివుడు అక్కడున్నాడు. దాని విశేషం ఏంటంటే పృథ్వీయందు సమస్త బ్రహ్మాండముల యందున లింగములన్నిటి మూలస్థానం కనుకది మూలనాథ అంటారు. ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో భూమి యందు ఇతర లోకములందున్న సర్వలింగముల యొక్క తేజస్సు ఆ దివ్యలింగంలోకి వస్తుందట. అందుకే దాని మూలనాథ అని పేరు. అలాంటి భవ్యమైన మూలనాథ క్షేత్రం సమీపంలో తర్వాత వ్యాఘ్రపాద పతంజలులకి తన దివ్యనాట్యాన్ని దర్శింపజేసి చిదంబర సభ నిర్మాణం తర్వాత జరిగింది. అంతవరకు అదృశ్యమే శివనాట్యం. తర్వాత వ్యాఘ్రపాద పతంజలుల వారు కోసమని నటరాజ ప్రాంగణం అంతా ఒక పద్ధతిగా తర్వాత తయారైనది. ముందు నుంచున్న తిరుమూలనాథుడే. ఇప్పుడు చెప్పబోతున్న యోగి పేరు కూడా మూలనాథుడి. అంటే ఆ శివుని నామానికి యోగి నామానికి అనుబంధం ఉంది. ఆయన వల్ల ఈయనకి, యోగి వల్ల ఈయనకి నా పేరు రాలేదు. ఈ స్వామి ఎప్పటి నుంచో ఉన్నాడు. నిజానికి యోగి ఎక్కడి నుంచి వచ్చారంటే హిమాలయ పర్వతాల్లోని కైలాస పర్వతం వద్ద ఉండేవాడు మూలనాథుడని ఒక మహాయోగి. పైగా అణిమాది సిద్ధులు పొందిన మహాయోగి. అక్కడి నుంచి దిగెవరు నిజానికి రారండి, ఏదో పెద్ద ఈశ్వర ప్రేరణ ఉంటే తప్ప. ఒకసారి ఆయనకు అనిపించింది దక్షిణాపథానికి వెళ్ళాలి అని. ఎందుకు అలా అనిపించిందంటే ఉత్తరాపథాన్ని విడిచిపెట్టి వింధ్యపర్వత గర్భం అణచి దక్షిణాపథంలో ఉన్నాడు అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి రాకచేత దక్షిణాపథం అంతా పవిత్రమైంది. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ప్రదానం చేసి ఒక గొప్ప శిష్య పరంపరను ఏర్పాటు చేశారు దక్షిణాపథంలో. అది దక్షిణాపథంలో అగస్త్య ప్రతిష్ఠితమైనటువంటి శివక్షేత్రములు చెప్పబడతాయి. అగస్త్య ప్రోక్తమైనటువంటి గ్రంథరాశి కూడా లభిస్తుంది మనకి. అలాంటి అగస్త్యుని చూడాలని వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు త్రోవలో అనేక క్షేత్రములు చూస్తున్నాడు. పైగా ఆకాశ గమనం మొదటి సిద్ధులు కలిగిన వాడు గనక సులభంగా అవన్నీ చూస్తూ దక్షిణాపథానికి చేరుకున్నప్పుడు అడత్తురై అనే క్షేత్రానికి సమీపంలో ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక గోపాలకుడు ఆవుల మందని తీసుకుని వెళ్ళి ఆవుల్ని మేపుతూ అక్కడున్నాడు. ఈయన సాయంకాలం అక్కడ చేరేటప్పటికల్లా ఆ గోపాలకుడు మృతుడయ్యాడు. ఆవులన్నీ ఆయన చుట్టూ చేరి ఏడుస్తున్నాయి. ఇది చూస్తే ఈ మూలనాథుడి గుండె కరిగిపోయింది. ఆవులు అక్కడి నుంచి వెళ్ళట్లేదు, అస్తమయం అవుతోంది, అయినప్పటికీ కదలట్లేదు. ఆ గోపాలకుడు పాము కాటుకు మృతి చెందినందుకు అవి బాధపడుతూ ఆయన చుట్టూరే ఉన్నాయి. ఇది చూసి ఈయనకు హృదయం కరిగి ఇంత ప్రేమ ఉంటుందా జంతు సంతతికి కూడా అని తెలుసుకుని వెంటనే వీటిని ఓదార్చాలని ఆయన పరకాయ ప్రవేశ విద్య వచ్చి ఒక చెట్టు చాటుకు వెళ్ళి తన శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశంతో ఆ గోపాలకుడు శరీరంలో చేరాడు. చేరిన వెంటనే గోపాలకుడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చున్నాక ఆవుల ఆనందం మరి చెప్పలేం. ఆనందంతో అతను నాకుతూ అతను చుట్టూ తిరుగుతూ ఉంటే అతను గంగడోలు నిమురుతుంటే పరవశించిపోతూ ఉన్నాయి. ఆ మూపులు పైకి ఎత్తి ఆనందంగా చూస్తున్నాను గంగడోలు నిమురుతుంటే. తర్వాత ఇంకా సాయంత్రం అయిందని చెప్పి అవే కదలడం మొదలెట్టాయి.
వాటితో పాటు ఈయన కదులుతున్నాడు. ఎందుకంటే ఏ ఆవుని ఎక్కడ కట్టాలో ఈయనకి తెలియదు. ఆ ఆవులు ఎవరింటికి వెళ్ళాలో ఆ ఇంటికి వెళుతున్నాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అప్పగించినట్టు చేసి వాటి కట్టి ఈయన వస్తున్నాడు. ఇలా మొత్తం ఆవుల్ని కట్టేసిన తర్వాత వాళ్ళ ఆవిడ అక్కడికి వచ్చి, పదండి ఇంటికి, ఇవాళ ఏంటి ఇంత ఆలస్యమైంది అంటూ ఉంటే ఆమె ముట్టుకోబోతే ముట్టుకోలేదు ఈయన. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కట్టుకుని భోజనం చేద్దరు కానీ అని అంటే, నాకు నీతో అవసరం లేదు, నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను స్పృశించను అని చెప్పి వచ్చేస్తున్నాడు. దాని తమ లబోదిబో అని భర్త వింతగా ప్రవర్తిస్తున్నాడు, నన్ను భారీగా స్వీకరించట్లేదు అని భావించింది ఆమె. పెద్దవాళ్ళని బంధువుల్ని పిలిచింది. వాళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, నాకు వేటి మీద ఆశ లేదు, అన్నీ విడిచిపెట్టాను, నేను అన్ని మిచ్చలని తెలిసి నేను విడిచిపెట్టాను, నాకు ఎవరి సంబంధము లేదు అన్నాడు. ఇతను మతిభ్రమించిందా ఏమిటో అని అంటూ ఉంటే ఈ బంధువులు చూసి, ఇతను మతిభ్రమించలేదమ్మా, ఇంకతను యోగి అయిపోయాడు, అతని గురించి నువ్వు మర్చిపో. అతను వెంటనే ఇల్లు విడిచిపెట్టి దూరంగా ఒక చోటుకు వెళ్ళి మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించాలని ప్రయత్నించాడు. శరీరం లేదు అక్కడ. ఇదేమిటి ఈశ్వర నిర్ణయం ఇలా ఉంది అనుకుని ఇంకా పశుల కాపరి శరీరంలోనూ ఉంటూ ఆ చోటు విడిచిపెట్టి మరొక చోట ఏకాంత స్థలంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే, అప్పుడు ఈశ్వర ప్రేరణతో ఒక దివ్య గ్రంథం రచించమని భగవాన్ ఆజ్ఞ అయింది. ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఆయన దివ్యమైన గ్రంథాన్ని రచించాడు. అది శివజ్ఞానం, యోగ మార్గము, ఉపాసనా మార్గము, తత్వ మార్గం ఇవన్నీ తెలియబడుతున్న అద్భుతమైన గ్రంథం అది. దాన్ని శ్రీమంత్రం అంటారు. ఆయన రచించిందంతా ద్రవిడ భాషలో రచించాడు, తమిళ భాషలో. దానికి తిరుమంత్రం అని, శ్రీమంత్రమే తిరుమంతరం అంటారు. కొంతమంది వ్యవహారంలో తిరుమందిరం అంటారు, కానీ అది శ్రీమంత్రాక్ష ప్రబంధం అంటాడు ఉపమన్యు మహర్షి. అద్భుతమైన గ్రంథం అండి అది. అది ఆంగ్ల భాషల్లో వాటిలో కూడా అనువాదం చేశారు, తెలుగులోకి రాలేదు. కానీ ఆ తిరుమంత్రం చాలా విశేషమైన గ్రంథము. అందులో చిన్న చిన్న మాటల్లోనే ఒక్కొక్క పదిగంలాగా పద్యముల వలె ఉన్నటువంటివి ఉంటాయి. మన పద్యాల్లో పోల్చవచ్చు వాటిని, చిన్న చిన్నవి. వాటిల్లో అద్భుతమైనటువంటి యోగ శాస్త్రం అంతా వివరించడం జరిగింది. పైగా అవి అంత తేలిగ్గా అర్థమయ్యే గ్రంథం కూడా కాదు. మానవ జీవన సరళి ఎలా ఉండాలి, సాధన ఎలా చేయాలి ఇత్యాది రహస్యములన్నీ రచించాడు. అదే ఇందాక మనం చెప్పుకున్న తిరుమరై అనే గ్రంథంలో 10వ గ్రంథంగా చెప్పబడుతున్నది అదే. అది కూడా విశేషమైనది. మొత్తం ఇందులో నుండి 3000 పద్యాలు ఉంటాయి మొత్తం అందులో. అటువంటి గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి వాడు తిరుమూలర్ అని పేరు పొందినటువంటి నాయనారైన. ఈయనే శివజ్ఞాని అని. శివపుత్రుడు మనం జ్ఞాన సంబంధుడైతే, శివమిత్రుడు సుందరారైతే, శివదాసుడు అప్పరయ్యైతే శివజ్ఞాని తిరుమూలర్. నలుగురు అని అనేది మొత్తం 63 నాయనార్లో ఈ నలుగురు స్థానం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే మునిపే చెప్పినట్లు ఈ నలుగురు ఆచార్య స్థానం. ఒక్క వారి గ్రంథములు మనం చక్కగా చూసుకున్న, ఆ తమిళ భాషలోనూ చూసిన అపారమైన శివజ్ఞానం, సాధనకు పనికొచ్చేటువంటి విషయములు ఎన్నో లభ్యమవుతాయి. అందుకే ఆ నలుగురు ఇందులో ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నాయనార్లలో. అయితే నాయనార్లు 63 మనం లెక్క కడితే, కానీ ఇప్పటికే చాలామందిని చెప్పుకున్నాం మనం. ఒక నాయనార్ కథలో అతని తల్లో, తండ్రో, భార్యో, భర్తో ఇత్యాదులు ఉంటూ ఉంటారు. వాళ్ళను కూడా తర్వాత నాయనార్లో లెక్క కట్టారు. ఇలా లెక్క కడితే మనం చాలామంది నయనాలను ఇప్పటికే తెలుసుకున్నాం. నిన్న కూడా దండి అడిగల నాయనార్, మూర్ఖ నయనార్ ఇత్యాది కథలు చెప్పుకున్నాం. అదేవిధంగా సాఖ్య నాయనార్ అనొక నాయనార్, సాఖ్య ఇతను, దీన్ని సాఖ్య నాయనార్ అంటారు తమిళులు. ఈ సాఖ్యనాథుడు అనేటువంటి ఆయన శంఖపురం అనే ప్రాంతంలో ఉండేవాడు. తిరుచంగమంగై అని తమిళంలో తన వ్యవహారం, కానీ సంస్కృతంలో శంఖపురం అని పేరు. అతడు కూడా ఒక కర్షక కులానికి చెందినటువంటి వాడే. ఆ మాటకు వస్తే ఇంత గ్రంథం రచిస్తున్న సెక్యులార్ కూడా కర్షక కులానికి చెందినవాడు మనం చెప్పుకున్నాం. ఈయన శాస్త్రాలని పరిశీలించి సత్యం ఏదో నిర్ణయించుకోవాలనుకున్నాడు. కొంతమంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారండి. ఈ మతం గొప్పదా, ఆ మతం గొప్పదా అని ఆ మత గ్రంథాలు చదివి, ఈ మత గ్రంథాలు చదివి అప్పుడు ఏదో గొప్పదో తేల్చుకుందామని ప్రయత్నిస్తుంటారు. అది మంచి పని అని అనలేం, చెడ్డ పని తీసేయలేం. కానీ ఒక్కడు మాత్రం చెప్పచ్చు, అవసరం లేని పని అని ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఒక ధర్మంలో పుట్టావు, ఆ ధర్మంలో పెద్దలు చక్కగా ఆవిర్భవించారు. ఎందరో పెద్దలు ఆ ధర్మంలో తరించిపోయిన తర్కాణాలు కూడా దొరుకుతున్నాయి. ఇలాంటి ధర్మంలో మనం పుట్టి ఈ ధర్మం గొప్పదా, ఆ ధర్మం గొప్పదా అని మీమాంస ఎందుకండి? ఉదాహరణకి మన సనాతన ధర్మంలో పుట్టాం. ఎంతమంది మహాత్ములు ఇందులో ఉద్భవించారు, మహర్షులు, యోగులు, సిద్ధపురుషులు.
పురాణ కాలంలో మాత్రమే కాకుండా నిన్న మొన్నటి కాలంలో కూడా మన కంటి ముందే ఎందరో సిద్ధపురుషులు చరిత్ర మనం చెప్పుకుంటున్న ఒక రమణుల వారు, ఒక రామకృష్ణ పరమహంస, అదేవిధంగా కాంచీ పరమాచార్యుల వారు, వీళ్ళందరినీ మనం వింటూ ఉంటే అవి సత్యములని చెప్పడానికి వాళ్ళ జీవితాల తార్కాడంలో కనబడుతుంటే ఎంతకంటే మరేదో గొప్ప మతం ఉందని వెళ్ళడం తప్పవునా కదా. కనుక ఇందులో పుట్టడం ఒక మహాభాగ్యం అని అనుసరించాలి. ఇందులో గ్రంథాలు చదివి అర్థం చేసుకోవడానికి ఆయుష్ సరిపోవట్లేదు. భగవంతుడు ఇచ్చిన ఆయువుని అవన్నీ చూడటం ఎందుకండి. మొన్న నా మధ్య ఎవడో రామాయణం గురించి ముందు విషవృక్షం చదువుతున్నాడు. వాడెవడో నాస్తికుడు అనుకున్నాను. బొట్టు బోణం ఉన్నాయి. తర్వాత చెప్తున్నది ఏంటంటే ఇదెంతో మొత్తం పరిశీలించి ఆ తర్వాత రామాయణం చదవాలనుకుంటున్నాను. నీకు అసలు బుద్ధి ఉందా? అవి పరిశీలిస్తే నీకు లోపలన్నీ విషపురుగులు బయలుదేరిపోతాయి. ఇంకా రామాయణం చదువుతున్నప్పుడు ఆ పురుగులే బయటకు వస్తుంటాయి. ఇక్కడ అలాంటివి నిజానికి అలాంటి ప్రభావం కూడదు. కానీ ఇతరులకు ఏమిటంటే అన్ని మతాలు పరిశీలించాలని కోరికతో అప్పటికి మనం చెప్పుకున్న అవేదిక మతాలు కొన్ని ఉండేవని అలా ఒక అవేదిక మతం పట్ల ఆకర్షితులయ్యాడు. కొన్ని వినడానికి చాలా బాగుంటాయండి. అహింసే పరమధర్మము, అందరూ ఒకటే, వినడానికి బాగుంటాయి. కానీ అందరూ ఒకటే అనేది ఎలా సరిపోతుంది, ఏ విధంగా ఉంటాయి అన్నీ తెలుసుకోగలగాలి. పైపైన వినగానే కొన్ని బాగా అనిపిస్తాయి, లోపలికి దిగితే తెలుస్తాయి. అందుకే ప్రతిరోజు వారమునకు ఒకసారి పశ్చాత్తాపడు పరలోకమనందు ప్రభు క్షమించును అంటే వినడానికి బాగుండొచ్చు, దిగితే తెలుస్తుంది అందులో ఉన్న బాధలన్నీ కూడా. కానీ అలాగే ఇతను అప్పటిదానికి ఆకర్షితుడైపోయి ఇతర మతంలోకి చేరిపోయాడు. అవి చేరితే బయటపడడం చాలా కష్టమండి. వాళ్ళు ఇంక పొంచి పొంచి చూస్తుంటారు చేజారిపోతాడేమోనని. అయితే ఇతను చేరిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ కొంచెం సత్యాన్వేషణ దృష్టి ఉంది కనుక బాగా పరిశీలించి అర్థం చేసుకున్నాడు. పరమశివుడే పరదైవము, పరతత్వము, ఆయన్ని ఆరాధించడమే గొప్ప జీవితము అని తెలుసుకుని శైవమతం అంటే ప్రీతి కలిగింది, శివభక్తి ఏర్పడింది. పైగా శైవమతం అనగానే ఇక్కడ తెలుసుకోవాల్సింది సనాతన వైదిక శైవం. సనాతన వైదిక శైవంలో ఇతరముల పట్ల ద్వేషం ఉండదు, కించపరిచే దృష్టి ఉండదు. అది మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ఆ శివతత్వం మీద ప్రీతి కలిగి ఇప్పుడు తాను వెళ్ళింది మరొక మతంలోకి. ప్రీతి శివునిపై కలిగింది. అటువంటప్పుడు మళ్ళీ శివనామం పలికినా, శివచిహ్నములు ధరించినా తాను ఏ సిద్ధాంతాలకు మారాడో వాళ్ళ నుంచి కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఏం చేస్తున్నాడంటే నేను బహుశా చిహ్నాలు ధరించకపోవచ్చు, వస్త్రములు కూడా నేను ఇప్పుడు మారిన మతందే వేసుకున్నాను. అంటే కొత్త మతంలోకి వెళ్ళాడు కదా, వాళ్ళకు మతం యూనిఫారం ఉంటుంది అందులో వెళ్ళిన వాళ్ళకి, అదొక పద్ధతి. బొట్టు బోణాలు ఉండవు ఎలాగో, అలాంటి వేషాలు ఉన్నాడు. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడో ప్రమాదం. అందుకు ఏం చేశాడంటే మనస్సులోనే శివుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇది బాగుంది ఇక్కడ. కానీ ఎందులోకి మారినా మనస్సు శివమయమైపోయింది ఇక్కడ. ఇంకా సిద్ధాంతాల వైపు మనస్సు వెళ్ళలేదు. అది గొప్పదేమో అనే భ్రాంతి ఇదివరకు ఉండేది పోయింది. శివతత్వం మించిన గొప్పది మరొకట్లేదు అనుకుని మనస్సులో నిరంతరం శివనామాలు అనడం మొదలెట్టాడు. పైగా అక్కడక్కడ శివుని గురించి ఎవరైనా పెద్దలు చెప్తూ ఉన్న దాన్ని వినేవాడు. అంటే దీన్ని బట్టి మనస్సులో చేసే సాధనకి ఏ ఒక్కరూ అడ్డుకోలేరు అని దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ. అలా మనస్సులోనే నిరంతరం శివచింతన చేసుకుంటూ గడుపుతున్నాడు. అక్కడ ఆయన ఊర్లో ఒక శివాలయం ఉంది. అంటే ఆలయం ఎలా అంటే ఒక బహిరంగ ప్రదేశంలో ఒక చెట్టు నీడున్న శివలింగం ఉన్నది. దానికి కూడా మహానుభావుడు చిన్న గోపురం అవి కట్టాడు. అక్కడికి వెళ్ళి శివుణ్ణి పూజించాలని కోరిక. కానీ చుట్టూ వీళ్ళందరూ పరిశీలించేవారు. ఇతను మన సిద్ధాంతం వాడు కాదుగా, అక్కడికి వెళితే అతను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తున్నారని ఏం చేశాడంటే పువ్వులు అవి తీయకుండా రాళ్ళు తీసుకుని పరమేశ్వరుని భావన చేస్తూ వాటిని పుష్పాలుగా వీటిగా భావన చేస్తూ రాయి వేస్తున్నాడు అక్కడ. అయితే వాళ్ళు సంతోషించారు. ఇతను మనస్సులో ఏదో మార్పు వచ్చి అనిపిస్తుంది, కానీ ఇప్పటికీ ఈ ధర్మానికి శత్రువుగానే ఉన్నాడు, అది చాలు మాకు అనుకుంటున్నారు. ఇలాగ రాళ్లనే పుష్పాలుగా భావించి పూజించేవాడు. దీని గురించే ఈ కథ ప్రాచీన కాలంలోనే జరిగింది గనుకనే రాళ్ళన్ రువ్వగ చేతులాడవు అంటూ ధూర్జడి కాళహస్తి శతకంలో చెప్తాడు. నీకేం పూజ చేయాలయ్యా, రాళ్ళు రువ్వాలంటే నాకు చేతులు ఆడట్లేదు. ఒక ఆయన వాడు రాళ్లతో పూజించట, ఇంకో ఆయన రోకలతో పూజించాడు నిన్ను, ఒక ఆయన అంతకు పూర్వం ధనుస్సుతోనే పూజించాడు. అంటే ఎవరు? అర్జునుడు కొట్టాడు కదా. అందుకే నతిభిర్నుతిభిస్త్వమీస పూజా విధిభిర్జాన సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథాకరోమి అంటారు ఆదిశంకరులు శివానంద లహరిలో. నేను నమస్కారాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, ఇంకా నువ్వు ప్రసన్నుడు కావట్లేదు. నువ్వు ఎవరెవరి పట్ల ప్రసన్నుడు అయ్యావో అని చూస్తే ఆ పూజలే బెటర్ ఏమో అనిపిస్తుంది. చెప్పు, చేయమంటావా? ధనుషా, ధనస్సుతో కొట్టమంటావా? ముసలేన, రోకలితో కొట్టమంటావా? అశ్మభిర్వా, రాళ్లతో కొట్టమంటావా?
బడితి పూజ చేయమంటావా స్వామి? ఈ మూడింట్లో దేంతో కొట్టమంటావో చెప్పుని అడిగారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రసన్నుడు కావాలి, ఇంత భక్తితో ప్రార్థిస్తున్నా ప్రసన్నుడు కావట్లేదని ఆర్తితో అని అన్నాడు, కానీ వీటితో పూజించమని చెప్పడం కాదు అందులో ఉద్దేశం. ఇందులో రాళ్లతో ఎవడు కొట్టాడు అంటే కథ ఇది కనబడుతుంది. ఇంకొక ఆయన శివ పూజ చేస్తుంటే ఈయన వృద్ధ రూపంలో వచ్చి ఆ శివుడికి ఏముందని నిందించట. వెంటనే భక్తుడు చుట్టూ చూసి అక్కడ రోకలు కనబడితే వీళ్ళు ఒక్కడు కొట్టాడు. అప్పుడు శివుడు చాలా సంతోషించి ఆయనకి కైవల్యాన్ని ఇచ్చట. ఇలా దెబ్బలు తిని ముక్తినిస్తావేంటయ్యా అన్నట్టుగా ఉన్నది. మొత్తానికి ఈయన రాళ్ళు వేసేవాడు, ఈయన రాయి వేస్తున్నాను భావన పోయింది. అది శివ పూజగానే భావించేవాడు. ఇంకో నియమం పెట్టుకున్నాడు, ఈయనకి పూజ చేయనిది నేను భోజనం చేయనని. ఒకరోజు పాపం ఏవో పనులు చేసి అలసిపోయి వచ్చి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికల్లా అప్పుడు గుర్తొచ్చింది భోజనం దగ్గర కూర్చుంటే, అయ్యో ఇవాళ రాత్రి పూజ చేయలేదే అని. మళ్ళీ వచ్చాడు, అప్పుడు హోరుమని వాన పడుతుంది. పడుతుంటే చుట్టూ చూసే రాళ్ళు దొరకట్లేదు. ఆ వాన బురదలో కొన్ని కొట్టుకుపోయే రాళ్ళు దొరకకపోయేటప్పటికల్లా ఒకసారి తల తడుముకున్నాడు. తలే రాయిలా అనిపించింది దానికి. వెంటనే శివుడి దగ్గర ఉన్న గడప దగ్గరికి వెళ్ళి ఈ రాయితో ఒక చేస్తానని కొట్టుకోవడం మొదలెట్టాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆపి అతడి కైలాసలోకాన్ని అనుగ్రహించాడు అన్నారు. ఇతడు సాఖ్యనాయనార్ అని చెప్పబడుతున్నటువంటి మహానుభావుడు. ఇక్కడి నుంచి భక్తుల కథలు అత్యంత క్లుప్తంగానే సెక్యులర్ చెప్పాడు కొంతమందివి. అంటే ప్రధానమైన వాళ్ళందరూ చెప్పి చివరికి కొద్దిగానే చెప్తున్నాడు. మనం మునిపే చెప్పుకున్నాం, కథ చిన్నదైనా భక్తి చిన్నది కాదు. కథ చిన్నది అవ్వడం వల్ల మనకు సౌకర్యం ఏంటంటే తొందరగా చెప్పుకోవచ్చు, కథ పూర్తి చేసుకోవచ్చు కూడా. అలాగే సిరిప్పులు నాయన అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన శ్రీవాక్పురం అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాడు. ఈయన చేసింది ఏమిటంటే నిరంతరం పంచాక్షరి మంత్రం ఆధారం చేసుకుని విధ్యుక్త కర్మాచరణ చేసేవాడు. అది విధి ఉక్త, విధి అంటే శాస్త్రం, విధ్యుక్తం అంటే శాస్త్రము తనకు విధించినటువంటి కర్మలు ఏవైతే చెప్తున్నాయో వాటిని చేస్తూ పంచాక్షరి జపం చేస్తూ అవన్నీ శివార్పణ బుద్ధితో ఆచరించేవాడు. త్యాగ బుద్ధి కలిగినవాడు. త్యాగం అనేది దానం ద్వారా సేవ ద్వారా తెలుస్తుంది. అంటే తన కోసమని కాకుండా శివార్పణ బుద్ధితో తన ద్రవ్యాన్ని, తన శ్రమని, తన భావాన్ని వెచ్చిస్తే అది సేవాధర్మం అనిపించుకుంటుంది శివార్పణ బుద్ధితో చేసేది. అలాగ శివభక్తులకి, యోగ్యులైన వేదవేత్తలకి సేవ చేయడం, వారికి అన్నపానాలు సమకూర్చడం, ఇవే చేస్తూ చివరికి శివైక్యం చెందాడు ఆయన అని క్లుప్తంగానే ఈయన చరిత్రను చెప్పారు. అలాగే ప్రసిద్ధి చెందినది చాలామందికి తెలిసింది చిరుత్తొండ నంబి. ఈ అసలు పేరు పరంజ్యోతి. ఈ పరంజ్యోతి ఆయుర్వేదము, సంస్కృతము వీటన్నిట్లో చాలా గొప్పవాడు. అయితే పల్లవరాజు దగ్గర సేనాధిపతిగా ఉండేవాడు అతను. అలాంటి ఈ పరంజ్యోతి ఒకప్పుడు విజయాలు సాధించి వస్తే పక్క వాళ్ళు అంటున్నట్టు, మహాశివభక్తుడైనటువంటి ఈయన నీకు విజయాలు సాధించాడు అనగానే రాజుకు కొంచెం బాధ కలిగి, ఇలాంటి శివభక్తుడిని నేను సేవకుడిగా పెట్టుకున్నానే అని బాధపడతాడు. నాయన నీకు నేను సేవ చేయట్లేదు, రాజ్యానికి ధర్మానికి సేవ చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆ పరంజ్యోతి చాలా విశేషమైన వాడు. ఆయనకి చిరుత్తొండరని పేరు కూడా ఉన్నది. ఆయన శివభక్తులు ఎటువంటి వారికైనా సరే వారికి లేదనకుండా కాదనకుండా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది నియమం పెట్టుకున్నాడు. వారు భోజనం పెట్టండి ఆయన తినడు. అలాంటి నియమాలు పెట్టుకున్నటువంటి వాడే ఒకప్పుడు ఎవరైనా అతిథి వస్తే భోజనం చేయాలి నియమం అతనికి. ఆ రోజు ఏ అతిథి రాలేదు, వెతుకు వస్తాను ఎవరు ఉన్నారేమో అని భార్యకి చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఉగ్ర కపాల భైరవుడు ఒక ఆయన అక్కడికి వచ్చాడు. అంటే గొప్ప తామస పద్ధతిలో కూడా శివారాధన చేసేవాళ్ళు కొందరు ఉంటారు అని చెప్పుకున్నాం మనం. అది మనం అనుసరించకపోవచ్చు, కానీ వాళ్ళు శివభక్తులైన గౌరవం వరకు చేయవచ్చు అని ఉగ్ర కపాల భైరవుడు. వేసుకున్నదే పురుల దండ, పైగా జటాజూట ముడిచి ఉన్నాడు. అలా ఉగ్ర కపాల భైరవుడు వాళ్ళ ఇంటికి విచ్చేసి, ఈ చిరుత్తొండరనేవాడు గొప్ప భక్తుడని విన్నాము, వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా భోజనం పెడతాడని విన్నాము, ఆయన ఉన్నాడా లోపల అంటే, అయ్యా మీరు లోపలికి రండి, ఆయన కాసేపట్లో వస్తాడంటే, యజమాని లేని ఇంట్లోకి నేను రాను, ఆయన వచ్చిన తర్వాత చెప్పండి, నేను ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుంటానని చెప్పాడు. సరే ఆయన వచ్చిన తర్వాత ఎవరూ దొరకలేదు అతిథి అంటే, ఒక ఆయన వచ్చారండి ఊరి బయట ఉన్నాడంటే, వెళ్ళి పిలవగానే భోజనానికి రండి అంటే, మరి నాకు కావలసిన భోజనం పెడతావా అన్నాడు. ఏం పెట్టమంటారో చెప్పండి. మాంసభోజనం అయ్యా అన్నాడు. నియమానికి కట్టుబడి ఉన్నాడు కనుక తాను ఇంట్లో మాంసం వండాడు, కానీ వచ్చిన ఆయన అడిగాడు కనుక ఏదో ఒక జంతు మాంసం దొరికేది పెడదామని నిర్ణయించుకున్నాడు. మీరు చెప్పండి ఏ మాంసం అంటే, నేను 6 నెలలకు ఒక్కసారి తింటాను, నా సంప్రదాయం అది, నరమాంసమే తింటానన్నాడు. ఇక్కడ అది కూడా ఎక్కువ ఎదిగిపోయిన వాళ్ళు వద్దు, నాకు 5-6 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల మాంసమే కావాలి నాకు అన్నాడు. మరేం చేస్తాడు? అప్పుడు తన దగ్గర అదే వయసున్న పిల్లవాడినే
వండి పెట్టాడని కథ. ఇది చాలామందికి తెలుసు, చిరుతొండ నంబి కథ, భక్త సిరియాళ కథ అంటారు ఇక్కడ. అయితే ఆ సమయంలో అక్కడ కూర్చొని పిల్లాని పిలువన్నాడు. నీకు సంతానం ఉన్నారా అని అడిగారు. ఉన్నాడంటే ఎక్కడున్నాడు, అతన్ని పిలువన్నాడు. మీకు వండి పెట్టింది అతడిదేనండి, అతను పిలవయ్యా నువ్వు అని గట్టిగా అర్థించగానే మళ్ళీ పేరు పెట్టి పిలవగానే పిల్లవాడు వచ్చాడండి అక్కడికి. ఇలాంటి కథలు విన్నప్పుడు మనకి కొంచెం జుగుప్సగా భీకరంగా కూడా అనిపిస్తాయి. ఇలాంటి కొన్ని కథలు అక్కడక్కడ మనకి పలుకురాళ్ళల్లా తగులుతాయి భక్తుల కథల్లో. ఏ భక్తుల కథల్లోనే తగులుతాయి ఇవి. అంటే ఇవి మనకి ఎంతవరకు గ్రాహ్యము, ఇవి ఎంతవరకు ఆదర్శప్రాయం అంటే ఇలాంటి కృత్యములు మాత్రం ఆదర్శప్రాయం కాదు అని మునుపు 2వ రోజునో 3వ రోజునో దీనికి తగిన ఉపోద్ఘాతం ఇచ్చాం. లేకపోతే ఇవే పుస్తకాలు చదువుకుని మన మతం మీద వేలెత్తి చూపించే వాళ్ళు కొందరు ఉండొచ్చు. శివుడు మాంసం వండమన్నాడు, అది పసివాడి మాంసంట, అందుకే శివుడేం దేవుడని వాళ్ళు విమర్శిస్తారు. ఇక్కడ గమనించవలసిన ఉద్దేశం ఏంటంటే శివుడు వాడిని బ్రతికించాడు కూడా. వీరికి ఆ శివుడి కోసం ఏదైనా చేయగలిగినటువంటి బుద్ధి ఉంది, అంతేగాని హింసా బుద్ధి, ఇంకొని చంపే బుద్ధి లేదు. వాళ్ళు అసలు హింసాపూర్వక జీవితమే వాళ్ళకి లేదు, వాళ్ళ సాత్విక జీవితమే. ఇందులో కనబడుతున్నదంతా వారు శివుడికి అంకితమై నియమం తప్పనటువంటి దీక్ష వాళ్ళ గురించి చెప్పడమే ఇందులో స్వీకరించవలసిన అంశమే కానీ మిగిలిన అంశంలో స్వీకరించవలసినవి కావు. ఇలాంటి వచ్చినప్పుడు ఎలా పరిశీలించాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు సాధనకు అవసరం సాత్విక సాధనే మనకు స్వీకార్యం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సాత్వికమే. ఉంటాయి తామస పద్ధతులు, రాజస పద్ధతులు, తామస పద్ధతులు. దీని గురించి సుమారు ఒక 20 నిమిషాల సేపు మనం వ్యాఖ్యానించుకున్న 2వ రోజున 3వ రోజున. ఇది రాజస భక్తి, తామస భక్తి, సాత్విక భక్తులు ఏ భక్తి అవుతుందంటే 3 భక్తులు కాదు ఇది అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇందులో హింస తన కోసం చేయలేదు, అది హింస అనే దృష్టితోనూ చేయలేదు. ఎవరో పిల్లాన్ని తీసుకొచ్చి కాకుండా తన పిల్లవాడినే చేశాడు ఆయన ఇక్కడ. ఆ తల్లి హృదయాన్ని కూడా మెచ్చుకోవాలండి అక్కడ. వాళ్ళిద్దరూ కూడా శివుని కోసం అంత పని చేశారు, కానీ దానికి శివుడు సంతోషించాడు. అంతవరకే స్వీకరించాలి తప్ప వాళ్ళకున్న కఠోరమైన దీక్ష, అఖండ దీక్ష అంటే ఇలా ఉంటాయండి. దానికి ఉండబడిసిన మొండితనం, పట్టుదల అక్కడి వరకే తీసుకోవాలి తప్ప మిగిలినవన్నీ యథాతథంగా మనం చెప్పినట్టు మక్కికి మక్కి స్వీకరించడం కాదు అని ఈ కథలో చిరుతొండ నాయనార్ చెప్పకపోతే ఒక నాయనాన్ని చెప్పలేదే అనిపిస్తుంది అనగా క్లుప్తంగా ఈ కథనంతటిని చెప్పుకున్నాం. శివుడు చేసిన గొప్ప లీల ఇది. అదేవిధంగా ఒక నాయనార్ గురించి మనం చెప్పుకున్నాం, చేర నయనార్. అతడు అప్పుడు నయనార్ అని చెప్పలేదు, ఇప్పుడు ఆయన నయనార్గా విడిగా కథ రాశాడు. ఆయన ఎవరు అంటే సుందరారికి మిత్రుడైన చేరరాజు. గుర్తుండి ఉంటుంది, సుందరార్తో పాటు కైలాసానికి చేరినటువంటి మహానుభావుడు. ఆ చేరరాజు ఎంత శివభక్తుడంటే ఒకసారి ఆయన రథంలో వెళుతూ ఉంటే ఒక రజకుడు చవుడు మూట ఒకటి నెత్తి మీద పెట్టుకొస్తున్నాడు. అంటే బట్టలు ఉతకడానికి తీసుకొచ్చే తెల్ల పిండి అది. ఆ మూట పెట్టుకుని వచ్చినప్పుడు ఆ మూటలోంచి పిండి రాలి ఒంటి మీద పడిందిట. ఇతనికి భస్మం పూసుకున్న భక్తుడు అనిపించి రథాన్ని ఆపి చూడి దండం పెట్టాడు తన్ని. అరే బాబు, నేను రజకుణ్ణి, నేను భస్మం కాదంటే భస్మభూషితుడివే, ఎవడైనా సరే వాడికి దండం పెడతాను, నువ్వు నాకు శివుడిలాగే కనబడుతున్నావు, దండం పెట్టాడు. అటువంటి మహాభక్తుడు చేరరాజు. అంటే తన రాజదర్పం కంటే భక్తుడిగా ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ఇలాంటిది. అంత మహాభక్తుడు. మనం మునుపు చెప్పిన కథను స్మరిస్తే శివపూజ చేసి నటరాజస్వామి దగ్గర కూర్చున్నప్పుడు చివరికి నటరాజు పాద మంజీరనాదం వినబడితే అప్పుడు తృప్తిపడి లేచేవాడు. శివుడు ఆయన కోసం పూజ అంతా అయ్యకల కదిపేవాడు పాదాన్ని. ఒకరోజు ఆయన పాదం కదపలేదు. వెంటనే చేరరాజుకు బాధ కలిగింది. ఇవాళ నా పూజ నీకు తృప్తి కలిగించలేదా స్వామి, పూర్ణం కాలేదా అంటే, కాదయ్యా, ఒకచోట నా భక్తుడు నన్ను పాడుతూ ఉంటే మైమరచిపోయాలు ఉండిపోయాను, పాదం కదపడం మర్చిపోయాను అన్నాడు శివుడు. ఎందుకంటే ఆ మాట చెప్పడం శివలీల కాకపోతే ఎవరు ఆ భక్తుడు అంటే సుందరారని ఒక ఆయన ఉన్నాడు అంటే ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అదేమిటో వాళ్ళిద్దరికి స్నేహం ఏర్పడిపోయింది. ఆ స్నేహంతో నిరంతరం వాళ్ళు తరచూ కలుసుకోవడం, శివ సంబంధమైన అంశములు చెప్పుకోవడం ఇవే. ఒకసారి సుందరారు అంటున్నాడు, నేను కైలాసానికి వెళ్ళబోతున్న సమయం వచ్చిందయ్యా అని. వెంటనే వలవల ఏడ్చి, శివభక్తి వియోగాన్ని నేను తట్టుకోలేనయ్యా, నువ్వు శివభక్తాగ్రేసురుడివి, నీతో ఉంటే నిరంతరం శివానుభూతి ఉంది, నేను అలా ఉండగలను నువ్వు లేకపోతే అంటే సుందరారికి కూడా జాలేసింది. ఎందుకంటే కైలాసం కొత్త చోటు కాదు, ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినవాడే కదా. అందుకు ఓ పని చేశాడు, నీ అశ్వాన్ని పిలిచి నీ అశ్వం చెవిలో నువ్వు ఇన్నాళ్ళు జపించిన మంత్రాన్ని చెప్పు అనగానే తను జపించిన పంచాక్షరి మంత్రాన్ని అశ్వానికి చెప్పి ఎక్కాడు ఆయన. ఆ దీనితో అది ఆకాశాది గమనముల ద్వారా వెళ్ళి కైలాసానికి తెచ్చింది అతన్ని. సుందరార్థవాడు కైలాసానికి చేరాడు. చేరి శివుడికి రికమెండ్ చేస్తాడు,
ఇతడు నాకు చాలా మిత్రుడు, ఇతడు కైలాసలోకి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను అని సామాన్యుడు కాదు సుమా, ఈయన ఊలా అనేటువంటి పదంతో గొప్ప పదిగాన్ని రచించాడు, కావాలంటే విను అన్నాడు. అప్పుడు అతడు పదిగాన్ని రచించి వినిపించగానే శివుడు చాలా సంతోషించి, నీకు మిత్రుడు కదయ్యా, మీరిద్దరూ కూడా నాకున్న గణముల్లో కొన్నిటికి అధ్యక్ష స్థానం వహించి గణాధ్యక్షులుగా ఉందురుగాక అని అటు సుందరాన్ని చేరరాజు నియమించాడు. అయితే శీర్గాళి అంటే మనం చెప్పుకున్న జ్ఞాన సంబంధుడు యొక్క ఊరది. అక్కడ గణనాథుడు అని ఒక విప్రోత్తముడు ఉండేవాడు. ఆయనకి జ్ఞాన సంబంధుడు అంటే అమితమైన భక్తి. ఆయన్నే ఆశ్రయించుకున్నాడు. ఆ జ్ఞాన సంబంధుడు అతన్ని కనికరించి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి అది ఉపాసించే విధానాన్ని కూడా బోధించాడు. శివారాధన పద్ధతులు చేశాడు. దాన్ని అనుసరించి శీర్గాళిలో శివారాధన చేసుకుంటూ ఉండిపోయాడు గణనాథుడు. శీర్గాళికి మరొక పేరు ద్రోణిపురం, దాన్నే తోణిపురం అని వ్యవహార భాషలు అంటారు. అక్కడ శివారాధన చేస్తూ ఎన్ని రకాలు చేశాడని చెప్తున్నారు. ఈ కథల్లో భగవద్ ఆరాధన పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయి అనేది మొత్తం నయనార్ల చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన అంశం. అది అందరూ ఒక్కలా లేరు. మీరు గమనిస్తే ఒక్కొక్కరి ప్రకృతి ఒక్కొక్కది. ఒక సాత్విక ప్రకృతి ఒకరిది, రాజస ప్రకృతి ఒకరిది, ఇంకోటి తామస ప్రకృతి ఒకటి. కానీ ముగ్గురులోనూ కూడా శివభక్తి అనేటువంటిది మాత్రం సామాన్యంగా కనిపించేటువంటి అంశం. అంటే శివభక్తి అందరిలో కామన్, సాధారణమైనది. కానీ ఒక్కొక్కరి వ్యక్తీకరణ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. వీటన్నిటి వల్ల మనం గ్రహించవలసిన అంశాలు ఏంటంటే, కొన్ని చోట్ల ఉపచారములు వాటి మహిమ తెలుసుకున్నాం. కొన్ని చోట్ల కేవలం భావనతోనే ఎలా ఆరాధించవచ్చు, కళ్ళు పరిచేయకపోయినా ఈశ్వరుణ్ణి హృదయంలో దర్శిస్తూ ఎలా ఆరాధించాలో నిన్న దండి అడిగలు మనకు బోధించాడు. వేషం ఏదైనా నీకు శివచిహ్న ధారణ చేయడానికి అవకాశం లేకపోయినా మనసా చేయవచ్చు. ఎప్పుడు అవకాశం లేనప్పుడు, శివచిహ్న ధారణకు అవకాశం లేనప్పుడు మనసా చేసి తరించవచ్చని ఇంతకు ప్రారంభంలో చెప్పిన నయనారు మనకు రుజువు చేయలే, సాక్ష్య నయ్యారు. అలాగని చెప్పి మన శివచిహ్న ధారణ మానరాదు. దానికి అవకాశం లేని చోట, ఉదాహరణకి ఏదో కడుపు నింపుకోవడం కోసం ఏదో విదేశాలకు ఎక్కడికి వెళ్ళాం, అక్కడ కఠిన శాసనం ఉంది. మనం వెళుతున్నప్పుడు ఫ్లైట్లోనే వాడు పరిశీలించి దేవుడి ఫోటో ఉంటే చిచ్చు పారేస్తారు. అలాంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి దేశాలకు వెళ్లకుండా ఈ దేశంలో బ్రతకడం నిజానికి అదృష్టం, అదే మంచిది. కానీ దురదృష్టవశాత్తు అలాంటి దేశాల్లో పడితే ఎలాగా, ఆ ఇంట్లో పూజ చేసినా వాళ్ళు దండిస్తారు, అలాగే మన మత చిహ్నాలు ధరించినా శిక్షిస్తారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, దానికి ఇందాక చెప్పిన సాక్ష్య నాయనారు పెద్ద ఉదాహరణ. మనసుతోనే శివారాధన చేసుకున్నాడు. అలాంటి అవకాశం లేని చోట్ల, అంటే ఇక్కడ తిరుగుతూ బొట్టు పోవడం లేకుండా తిరగడం కాదు, ఇక్కడవి ధరించడమే చాలా మంచిది. భస్మధారణ, రుద్రాక్ష ధారణ స్థూల సూక్ష్మ శరీరాలు రెండిట్టి పవిత్రం చేస్తాయి. ఎవరైనా వాటిని ధరించడానికి అర్హులై, ఒక్కటే హిందూ పుట్టుక పుడితే చాలండి. ఇక్కడ అవి ధరిస్తే చాలు, వాడి శరీరం శుద్ధమైపోతుంది. అది కొందరు భక్తుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ భక్తుడి ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. వీళ్ళకి పెద్ద స్టోరీ ఉండకపోవచ్చు, కానీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ వ్యక్తిత్వం, వాళ్ళ భక్తి విధానం తెలుసుకోవాలి. ప్రధాన్ని మలుపులు తిరుగుతున్న కథలు ఉండడం కాదు. వీళ్ళని నయనార్ల స్థానంలో చెప్పారంటే వీళ్ళ నుంచి మనం గ్రహించవలసింది ఏదో ఉంది. ఇక్కడ ఇతను చేసే పనులు పురాణాల్లో కొన్ని చోట్ల చెప్పబడుతున్న అంశములండి. అది జీవితంలో చేశాడు. పురాణాల్లో విధానాలు చాలా ఉంటాయి, మనం చదువుకుంటా ఆహా ఓహో అంటాం, వీలైతే ఏదో ఒకటి అప్పుడప్పుడు చేస్తుంటాం. కానీ మనం యథాతథంగా జీవితంలో చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. బహుశా వాళ్ళు చదివి చేయకపోవచ్చు, గురువు చెప్పాడని చేస్తారు. ఆ గురువు జ్ఞాన సంబంధుడు. ఆయన ద్వారా నేర్చుకుని గణనాథుడు ఎన్ని విధాల స్వామికి చేసేవాడంటే, అక్కడ ఆలయంలో ఉద్యానవనాలు నిర్వహించేవాడు జాగ్రత్తగా. అంటే ఇవన్నీ కూడా శివధర్మములు అని చెప్పబడుతూ సూత సంహిత లాంటి గ్రంథాల్లో కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి. అవన్నీ భక్తుల కథలో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ మొదటిది స్వామికి ఉద్యానవనాలు నిర్వహించడం, అదొక తపస్సు. ఇందులో ఏ ఒక్కటి చేసినా తరించిపోతారట అనేది ఎన్ని పాటిస్తున్నాడు చూడండి. ఉద్యానవనాలంటే భగవంతుడి పూజ కోసమని పుష్పములు మొదలైన పత్రముల కోసమే ఏర్పాటు చేసినట్టు వనం అది. ఇక్కడ ఆ వనంలో పురుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, తగిన ఎరువులు పెడుతూ, ఎప్పటికప్పుడు ఆ చెట్లు ఎదిగడానికి కావలసిన ప్రక్రియలు చేస్తూ, ఆ పువ్వులు సేకరించడం, పత్రాలు సేకరించడం పద్ధతిగా పెట్టడం, అవన్నీ చేసి సమర్పించిన ఉద్యానవన నిర్వహణ. అలాగే పుష్పములు కోయుట, మూడవది పూలమాలలు కట్టుట, నాలుగవది అభిషేకార్థం మంచి తీర్థములు ఏర్పాటు చేయుట, తాను మడికట్టుకుని అభిషేకం కోసం తీర్థజలములు తీసుకురావడం, అలాగే ప్రతిరోజు ఆలయాన్ని కడిగి తుడిచి సమయంలో దీపాలు వెలిగించడం, అదొకటి.
అలాగే తిరుమరై అనే గ్రంథం గురించి చెప్పుకున్నాం. అప్పటికి ఏ తిరుమరై ఉండేవో అవి ఇప్పుడు సెక్యులర్ చెప్పింది కాకుండా అప్పుడు కొన్ని తిరుమరైలు ఉండేవి. పైగా ఆ తిరుమరైల్లో ఉన్నటువంటి వాటిని ప్రతులు రాసేవాటి ఆయన. ఆ కథను కూడా సెక్యులర్ చెప్తున్నా అంటే చూడండి, అప్పటి వరకు ఉన్న దానిలో సెక్యులర్ రచించినది తర్వాత చేరిన తిరుమరైలో. కానీ ఈ కథలో తిరుమరై అంటే అప్పటి వరకు ఉన్న తిరుమరైలో అని అర్థం. ఇక్కడ తిరుమరై అన్నప్పుడు అది శివ సంబంధమైన గ్రంథములు. అవి నకళ్ళు రాసేవాడు. అప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు కదా, నకళ్ళు రాయడం, ఒకదాన్ని చూసి రాయడం, అలా బోల్డ్ అని ప్రతులు తయారు చేయడం, అవి రాసేవాడు. దీన్ని బట్టి భగవద్ గ్రంథములు రాయడం అనేది కూడా ఒక సాధనల్లో ఒకటి. తర్వాత శివజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు అధ్యయనం చేసేవాడు. శివ సంబంధమైన విషయములు చెప్పేటప్పుడు మఠం వేసుకుని బుద్ధిగా వినేవాడు. ఇవన్నీ కలిపి సాధనలు అయ్యాయి చూడండి. ఇక్కడ ఇందులో ఏ ఒక్కటి శ్రద్ధగా చేసిన చాను, కానీ ఇవన్నీ చేశాడు అతను. వరుసగా ఉద్యానవన నిర్వహణ, పుష్పములు కోయుట, మాలలు కట్టుట, అభిషేకాలకు తీర్థాలు తీసుకువెళ్ళుట, ఆలయాల్ని కడిగి తుడిచి శుభ్రం చేయుట, దీపాలు వెలిగించుట, గ్రంథములు నకళ్ళు రాయుట, తాను గ్రంథములు పఠించుట, ఇతరులు చెప్తూ ఉంటే వినుట. ఇవన్నీ చేస్తుంటే మనసు ఏమవుతుంది? శివమయమవుతుంది. ఇందులో ఏవేవి వినియోగింపబడుతున్నాయంటే శరీరం వినియోగింపబడుతుంది, మనస్సు వినియోగింపబడుతుంది, వాక్కు వినియోగింపబడుతుంది. దీనితో త్రికరణాలు పవిత్రమే. ఇదే జీవితంగా చేయడం వల్ల ఈ సేవాఫలంగా చివరికి పరమేశ్వరుడు ఇతని కైలాసవాసాన్ని ప్రసాదించాడు. ఇతని పేరు గణనాథనయనార్ అని చెప్తున్నారు. ఈ కథలో ఇంత రమ్యమైన విషయాన్ని చెప్తున్నారు. మరొక ఆయన కూట్రవయన్ అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. అది పుష్కరం అనే తీర్థం. ఈయనకి సంస్కృతంలో ఈయన పేరు పురాంతకుడు అని. ఈయన ఒక చిన్న రాజు ఒక ప్రాంతానికి, కానీ మహాపరాక్రమవంతుడు. అందుకే ఈయన పరాక్రమంలో శత్రువుల పాటి యముడులా ఉంటాడు కనుక ఈయనకి కుట్రవనన్ అని పేరు వచ్చింది. అసలు పురాంతకుడు. పైగా రాజ్యాలను అన్నిటితో జయించి ఒక ఏకాగ్రంగా అన్నింటినీ ఏకఛత్రంలోకి తేవాలని కృషి చేసి తన రాజ్య విస్తరణ తాను చేశాడు. అలాంటి వాడు. పైగా తన సంపదంతా భగవత్ కైంకర్యానికి వినియోగించాడు. చిదంబర నటరాజు అంటే అపారమైన ప్రేమ. ఆయనకు చేసిన సేవల్లో ఒక సేవ ఏంటంటే తన నాట్యాన్ని శాస్త్ర పద్ధతిలో నేర్చుకుని శివుని వద్దకు వచ్చి నర్తన చేసేవట శాస్త్రబద్ధంగా. ఇది సంగీత సేమావధారయ, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అన్నట్లుగా ఒక సేవగా చేస్తున్నాడు. అంటే కళల్ని ఈశ్వర సేవకు వినియోగించుకున్నట్లుగా నాట్యం చేసేవాడు. తాను రాజు గనక వచ్చినవన్నీ కూడా ఇచ్చాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు మాట అన్నాడు ఆయనకు స్వప్నంలో కనబడి, నువ్వు ఒక రాజువి, చాలామందిని జయించి విస్తరణ చేసావు, నీకు పట్టం కట్టాలని నాకు అనిపించింది. రేపు ఈ దీక్షితుడికి చెప్పు నేను చెప్పానని, నీకు కిరీటం పెట్టమని చెప్పానని చెప్పంటాడు. ఈయన వెళ్ళి చెప్తాడు. కానీ వాళ్ళు అంటున్నారు, మేము చోళవంశీయులైన రాజులకు మాత్రమే మా చేత్తో కిరీటం పెట్టడం ఒక సంప్రదాయం, ఇతరులకు మేము పెట్టం. నువ్వు ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడివి కావచ్చుగాక, మేము చోళవంశీయులకి కిరీటం పెట్టేటువంటి సంప్రదాయం మాకు గనక నీకు కిరీటం పెట్టమన్నారు. ఇదేమిటిది? శివుడేమో అలా చెప్పాడు, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు అనుకుంటూ ఆయన ఒకచోట ధ్యానం చేస్తూ వాళ్ళు కిరీటం పెట్టమన్నారు స్వామి అంటే, వాళ్ళు పెట్టేదేమిటి అని శివుడు తన రెండు పాదాలని నేను శిరస్సుపై పెట్టాడు. పెట్టడమే కదా, పెట్టినటువంటి చోట బంగారు ఛాయితో కిరీటంలా కనబడేట్టు చేశాడు. దానితో అక్కడ ఉన్నటువంటి దీక్షితులందరూ లెంపలు వేసుకుని శివుని యాజ్ఞ అని చెప్పి అతను ప్రత్యేకంగా గౌరవించారు. ఈయన పేరు కుట్రవనాయనార్ అని చెప్పబడుతూ ఉంటాడు. ఈయనకు దొరికిన సన్మానం ఎంత గొప్పదే చూడండి. శివుడే పట్టాభిషేకం చేశాడు ఈయన. కనుక నటరాజు ఆశీర్వచనంతో రాజు అయినటువంటి ఈ మహానుభావుడు. అలాగే మరొక చోట వేదపురం అనే ప్రాంతం ఉంది. అక్కడ సత్యదాసుడు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఈయన సరస్వతీమాతని గొప్పగా ఉపాసించేవాడు. అమ్మవారి మంత్రాలు అనేకం ఉన్నాయి. గురువు ద్వారా సరస్వతీ మంత్రం తీసుకున్నాడు భక్తితో. అది త్రియక్షర మంత్రం అంట, అంటే 3 అక్షరాల మంత్రం. దానితో 12 సంవత్సరాలు కఠోరంగా ఉపాసన చేశాడు. ఒక మంత్రం పండడానికి సాధారణంగా పట్టే సమయం ఉంది, అది కూడా పద్ధతిగా చేస్తే 12 సంవత్సరాలు ఆయన సాధన చేయగా సరస్వతీమాత సాక్షాత్కారం లభించింది. నాయన నువ్వు ధన్యుడివి, నీకు అద్భుతమైన వాక్శక్తిని ప్రసాదిస్తున్నాను, రమ్యమైన కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి విద్యను నీకు ఇస్తున్నాను అని చెప్పి అంతర్ధానయ్యింది. ఈ విషయం వెళ్ళి గురువుకి చెప్పాడు. ఇలా నాకు అమ్మవారు కనబడ్డారు, మంత్రాన్ని ఇచ్చారు, అంటే సిద్ధినిచ్చారు, నాకు ఏదైనా చెప్పగలవని సిద్ధినిచ్చారు అంటే, నాయన నీకు చివరి జన్మ ఇది, ఈ విద్య రావడం చేత నీది పూర్ణం కాలేదు, ఆ విద్యతో శివకైంకర్యం చేసినట్లయితే నీకు ఇది చివరి జన్మ అవుతుంది అన్నారు ఇక్కడ. దానితో అమ్మవారు ఇచ్చినటువంటి ఆ విద్యాశక్తితో
పరమేశ్వరుని కీర్తిస్తూ పరమేశ్వరుని భావిస్తూ అనేక రచనలు చేసి ఆ మహానుభావుడు సిద్ధి పొందాడు, కైవల్యాన్ని పొందాడు. పైగా చివరి జన్మగా పొందినటువంటి వాడు అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీ సరస్వతులు ఉభయులు ఆయన అనుగ్రహించారు అని ఒక మాట చెప్తాడు ఇక్కడ. అంటే అర్థం ఐశ్వర్యం లభించింది, విద్య లభించింది, శివానుగ్రహం సిద్ధించింది. ఇందులో చెప్తున్నది అంశం ఏంటంటే భగవంతుడిచ్చిన విద్యల్ని భగవంతుడికి వినియోగించడం అనేటటువంటిది ఏదుందో అది గొప్ప సాధన. అందుకే కవిత్వం అనేది సామాన్యమైన అంశం కాదు. పురాకృతమైనటువంటి పుణ్యాల వల్ల వస్తాయి కవిత్వం లాంటి విద్యలు. అవి తీసుకుని మళ్ళీ లౌకికులైన వాళ్ళని పొగడ్డం కోసం వాళ్ళ కోసం వినియోగిస్తూ చమత్కారాలు చూపిస్తూ బిరుదులు పొందుతూ ఉంటే ఒక అద్భుతమైన వరాన్ని దుర్వినియోగం చేసుకోవడం అవుతుంది. అదే శక్తిని భగవంతునిపై వినియోగించినట్లయితే వాడు తరించిపోతాడని గొప్ప సందేశాన్ని ఇందులో చెప్పారు. సరస్వతి కృపాప్రసాద లబ్ధమైనటువంటి తన కవితాశక్తిని ఈశ్వరునికై వినియోగించిన సత్యదాసుడు ఒక నయనారుగా పేరు పొందాడు. అలాగే కొంతమంది సమూహంగా కొందరు పేర్లు చెప్పేశాడు సెక్యులర్. అందులో నత్కీరుడు, కపిలార్, భరణార్, కల్లాడరార్ అనేటువంటి 49 భక్తుల పేర్లను ఒక్క అధ్యాయంలో చెప్తాడు ఆయన. నత్కీరుడికి పెద్ద చరిత్ర ఉంది. ఆయన కవితాహంకారం వల్ల శాపాన్ని పొంది ఆ శాపం పోగొట్టుకునడానికి కైలాస దర్శనం చేస్తే కానీ పోదు అంటే ఆ ప్రయాణం చేస్తున్నాడు. కుష్ఠవ్యాధి శాపం అతనికి. ఆ త్రోవలో కుమారస్వామి అనుగ్రహాన్ని పొంది కైలాసం చూడాలన్నాడు మీ నాన్న నాకు చెప్పించి, నా గతి ఏమిటి అంటే అక్కడ మునుగు అన్నాడు. తోవలో మునుగు లేచేటప్పటికల్లా కాళహస్తిలో ఉన్నాడు ఆయన. అక్కడున్న దక్షిణ కైలాస శిఖరాన్ని చూస్తే కైలాసం చూసిన ఫలితం లభించి అతని వ్యాధి పోయింది. వెంటనే కాళహస్తీశ్వరుడిపై ఆ నత్కీరుడు అద్భుతమైన రచన చేశాడు తమిళ భాషలో. నేటికి తమిళ భక్తులు దాన్ని గానం చేస్తుంటారు. నత్కీరుడు రచించినటువంటి కాళహస్తీశ్వరునిపై పద్యాలు అద్భుతమైన రచనది. అలా నత్కీరుడు మొదలుకొని మరికొందరి పేర్లన్నీ కలిపి చెప్పారు. ఇలా అయితే మనకి 63 నయనాలు కాకుండా లెక్క కట్టి చూస్తే ఈ గ్రంథంలో 72 మంది నయనాలు కనబడతారు. అయితే వీళ్ళకంటూ ప్రత్యేక విగ్రహాలు పెట్టలేదు, కానీ సెక్యులర్ పెరిగి పురాణంలో వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావన చేశాడు. విగ్రహాలు లేనంత మాత్రాన వీళ్ళ నయనాలు కాకపోరు, కానీ 72 మంది నయనాలను చెప్పారు ఈయన అని మనం చెప్పుకోవాలి. అలాగే మరొక నయనార్ గురించి చెప్తున్నారు, పుగల్చోళ నయనార్. ఈయన గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఒక విషయంలో ఒక ఏనుగు ఒక భక్తుడు చేస్తున్న పూజని కొట్టివేస్తే అక్కడ ఉన్నటువంటి ఎరిపత్తార్ దారకుడు అనేవాడు వచ్చి ఏనుగు తొండానే నరికేస్తాడు శివపూజన అలా చేసినందుకు. రాజు పట్టపుటేనుగు ఇంత పని చేశాడని చెప్పి రాజు తన సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యాన్ని అంతని బెదరగొడతాడు. అక్కడికి రాజే వచ్చి ఏం అపచారం చేసిందనయ్యా నువ్వు ఆ ఏనుగుని అలా కొట్టేవు అని అడిగితే, శివపూజ కోసమని ఆ భక్తుడు పువ్వులేరు తీసుకువెడుతుంటే ఇది తన తొండంతో పొగరతో వాటిని ఎగరగొట్టి శివునికి ఇవ్వాల్సిన ద్రవ్యములు నేలపాలు చేసింది కనుక నేను కొట్టానన్నాడు. అయితే వెంటనే ఆ రాజు చేసిన పని ఏమిటి, అది నా పట్టపటేను కనుక ఆ దోషం నాకు వస్తుంది కనుక నేను నా శిరస్సు నరుక్కుంటానని కత్తెత్తాడండి. అప్పుడు అతడు ఆవేశాన్ని తగ్గించి అతన్ని శాంతింపజేశారు ఆ రాజు. అతన్ని నయనారుగా చెప్తున్నారు. పుగల్చోలు నయనార్ అని పేరు. సంస్కృతంలో ధర్మకేతనుడు అని. అతడు ఏలేటువంటి ఊరి పేరు ఒరయూర్. ఇది సంస్కృతంలో ఆమోదపురం అని అక్కడ ఉండేవాడు. అయితే ఈ నయనారుగా మార్చడానికి మరొక కథ ఉంది. ఆయనకి అనేక మంది సామంతులు ఉన్నారు. ఆ సామంతుల్లో ఎవరైనా కప్పం కట్టకపోతే వారిని బెదిరించో సామధాన భేద దండోపాయాలతో మళ్ళీ లాక్కోవాలి. అలా సామంతుల్లో పర్వతరాజును ఒక ఆయన ఉన్నాడు. ఆయన కప్పం కట్టలేదు. యుద్ధానికి సిద్ధమేనంటే యుద్ధానికి సిద్ధమన్నాడు. అప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అనేక మంది వీరులను కొట్టారు. తర్వాత ఆ వీరులు ఎవరెవరైతే తల తెగబడిందో ఆ వీరులు అప్పుడు పరాక్రమ చిహ్నాలు, ఎవరైనా తల కొడితే ఆ తలను చూపించితే ఇంత వీరుడిని అయ్యానని అలా చూపిస్తూ ఉంటే జటాజూటంతో భస్మరేఖలు ధరించిన శిరస్సు కనబడిందండి. ఇతనికి వెంటనే బాధ కలిగింది. మహాశివభక్తుడు కదా, హరే నేను శివభక్తుడి శిరస్సు నరికేనా, మహాపాపం చేశాను, దీనికి పరిష్కారం ఒకటే, నన్ను నేను అగ్నికి ఆహుతి చేసుకుంటాను అనుకుని ఒక పళ్ళెంలో ఆ శిరస్సు పెట్టుకుని అగ్నిని రగిల్చి తాను అందులోకి ప్రవేశించడానికి సిద్ధమైపోయాడు. సరిగ్గా అగ్నిహోత్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆ శిరస్సు మాయమైపోయి పరమేశ్వరుడు అనుగ్రహించి అతని కైలాసవాసాన్ని ప్రసాదించాడు అన్నారు. అది పొగల్చోల్ నాయనార్ అనేటువంటి వాని యొక్క కథ. ఇంకొక ఆయన మరొక రాజు మునిపే చెప్పినట్లుగా నయనాల్లో రాజులున్నారు, మహావేద పండితులున్నారు, సన్యాసులున్నారు, బ్రహ్మచారులున్నారు, గృహస్థులున్నారు, వానప్రస్థులున్నారు, మట్టి పిసుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు, నేతగాళ్ళున్నారు,
కుమ్మరి వారు ఉన్నారు, అన్ని జాతుల వారు ఉన్నారు. సెక్యులర్ పెరిగి పురాణం చదివితే అన్ని వర్ణాల వారు, అన్ని తెగల వారు, సంపన్నులు, పేదలు అందరూ కనబడతారు. దీన్ని బట్టి సమగ్ర సనాతన ధర్మ స్వరూపం కనబడుతుంది సెక్యులర్ పెరిగి పురాణంలో. భక్తి ఉన్న ఎవ్వడైనా ముక్తికి అర్హుడే, ఇదొక్కటే అందరూ చెప్తున్న విధానం. ఏ కొద్ది మంది కోసమో భగవంతుడు, కొద్ది మంది కోసమో మోక్షం కాదు. భక్తి అనేది ఉంటే ఎవడైనా అర్హుడు. వాడు పెద్ద పండితుడు కానక్కర్లేదు, పామరుడైనా ముక్తి పొందగలడు. భక్తి అనేది అంత గొప్ప విషయం. అయితే భగవంతుడు ఏదైనా ఇస్తాడు కానీ భక్తి అంత తేలిగ్గా ఇవ్వట్ట. ఎందుకంటే అది వచ్చేస్తే ముక్తి సులభం. గట్టిగా మాట్లాడితే భక్తులకు ముక్తి కూడా రుచించదు. వాళ్ళు ముక్తి గురించి కూడా ఆలోచించరు వాళ్ళు. అందుకే భక్తి అంత గొప్పదైపోయింది. ముక్తి గురించి ఆలోచించి వేదాంతాది మార్గాల్లోకి వెళ్ళే వాళ్ళు కనబడవచ్చు. అలాగే స్వర్గాది లోకముల కోసం కర్మ మార్గాలు పట్టుకున్న వాళ్ళు కనబడతారు. కానీ ముక్తిని, స్వర్గ సుఖాలను కూడా లెక్కపట్టని భక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. అది నిష్కామమైన పరాభక్తి, అది అవ్యాజ భక్తి. దానికి ఎన్నో పేర్లు ఉంటాయి. అవ్యాజ భక్తి, అనన్య భక్తి, పరాభక్తి, ఏకభక్తి, ముఖ్యభక్తి, సిద్ధభక్తి, ఇన్ని ఒక్క భక్తికి పేర్లు. అటువంటి అద్భుతమైన భక్తి కలిగినటువంటి మహాత్ముల్లో రాజులు మొదలైన వారు ఉన్నారు. అలాగే భాగ్యాకరం అని ఒక ప్రాంతం ఉంది, దాన్ని తిరుమునైప్పాడి అంటారు తమిళంలో. అక్కడ నరసింహ అనే పేరుతో ఒక రాజు ఉండేవాడు, నరసింగ మునయ్యార్ అని ఆయన పేరు. ఆయన ఆర్ద్రోత్సవం వచ్చినప్పుడు అందరికీ బంగారు నాణాలు ఇచ్చేవట. ఇలా ఎవరికైనా ఇచ్చి భోజనాలు పెట్టేవాడు. ఎవరైనా సరే శివభక్తులు అయితే చాలు. శివభక్తుని ఎలా పోల్చుకుంటావు? భస్మరుద్రాక్షలు ధరించి ఉండాలి, శివనామం పలుకుతూ ఉండాలి. వారందరికీ ఏర్పాటు చేసేవాడు. వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కూడా. అలా చేస్తూ ఉంటే శివుని ఆరాధన చేస్తూ ఒక కోరుకున్నాడు, ఎప్పుడైనా నువ్వొచ్చి ఓ భోజనం చేస్తే బాగుంటుంది వాళ్ళందరిలో కూర్చొని అని. పంక్తిలో కూర్చుంటాడు. ఆయన విన్నాడో లేదు ఈయనకు తెలియదు. సరే, రోజు వ్రతం మాత్రం సాగుతుంది. ఒకసారి ఒక యువ బ్రాహ్మణ రూపంతో వచ్చాడు. వచ్చినవాడు శివుడని ఆయనకు తెలియదు. ఆ రూపంతో వచ్చాడు. ఎలా వచ్చాడంటే బ్రాహ్మణోచితమైన వస్త్రాలు ఏం లేవు. మళ్ళీ అంటే మడి పంచు కట్టుకోవడం, భోజనం చేసే పద్ధతి ఉండేది. విప్రుడు భోజనం చేసే పద్ధతి, మడి కట్టుకుని వాడు వచ్చి పరిశేచన చేసుకుని ఇవన్నీ ఉంటాయి కనుకనే వారి పంక్తులు వేరు అని ఎందుకంటారంటే, వాడు నిత్యం చేసుకుని ఉపాసన అనుసరించి దాన్ని పరిశేచన చేసుకుని ఆ మంత్రములతో పవిత్రం చేసుకుని తర్వాత అభిగరించి ఇత్యాదులన్నీ ఉంటాయి. అభిగరించడం, పరిశేచన చేయడం, ప్రాణాహుతులు స్వీకరించడం, ఇన్ని పద్ధతితో తినాలి వాడి తిండి. అలాగైతేనే అది పద్ధతి అవుతుంది. కానీ ఏదోలా తింటే కాదు ఇక్కడ. అలా ఏర్పాటు చేశాడు ఈయన అన్నిటికీ. వచ్చినవాడు అలా లేడు. చూడ్డానికి ఎలా ఉన్నాడంటే సెంటు వాసన వస్తుంది అతడి నుంచి. ఇలాంటి ఉచితమైన సాధు విప్రులు ఇలాంటి వేషాలు వేరు. ఒక వస్త్రాలు కూడా మెలమెల్లాడిపోతున్న వస్త్రాలు ఇవన్నీ. అంటే ఒక విట బ్రాహ్మణుడు అన్నారు ఇక్కడ. అంటే వ్యసనపరుడు తిరుగుతున్నటువంటి వాడు వచ్చి భోజనానికి వస్తున్నాడు. కానీ భస్మరుద్రాక్షలు కనబడ్డాయి కదా, సరే రమ్మన్నాడు ఈయన నియమం ప్రకారంగా. ఇంకా పంక్తిలో ఉన్న వారందరికీ అసహనం వచ్చింది, కూర్చోలేకపోతున్నారు. ఈయన అందరికీ ఔపోసన వేసుకున్నాడు. ఈయనకి ఔపోసన వేసిన తర్వాత మీరు ఏమనుకోకపోతే చిన్న మాట అన్నాడు. నా ప్రియురాలు కూడా వచ్చింది, గుమ్మం దగ్గర ఉంది, రమ్మంటారా అని అడిగాడు. ఇంక కూర్చున్న వాళ్ళకి మహాకోపం వచ్చిందండి. కానీ ఈయనకి కోపం వచ్చింది. కానీ నియమం ఒకటి ఉంది కదా, శివభక్తుడు కనుక తప్పకుండా ఆ నియమం పాటించాలి కనుక రమ్మనయ్యా అన్నాడు ఇక్కడ. ఆమెను పిలిచి వచ్చేటప్పటికల్లా ఇద్దరు అంతర్ధానమే శివపార్వతులు సాక్షాత్కరించారు. ఇంత నియమం పాటిస్తున్నందుకు అన్నాడుగా, పంక్తిలోకి వచ్చి చేయాలని చేశాడు ఆయన, అనుగ్రహించాడు. ఇత నియమానికి కూడా పరీక్ష పెట్టాడు, అనుగ్రహించి వారికి కవిల్య ప్రాప్తి ఇచ్చాడు. ఈయన పేరు నరసింగ మునియార్య నాయనార్, అటువంటి భక్తుడు. ఇంకొక మహాభక్తుడి కథ. ఏ కథకైనా ఆ కథకే గొప్ప, కానీ కొందరు గురించి చెప్పేటప్పుడు ఈ కథ మనస్సులో మిగిలిపోతుందండి. అందుకే నయనార్ల చరిత్రని చెప్పకపోయినా శివతత్వంపై వివిధ విధాలుగా ప్రవచనాలు చేసినప్పుడు నయనార్లో కొందరు కథలు ఎంచుకొని చెప్పడం జరిగింది. అలాంటి ఒక రమ్యమైన కథ. ఈ కథ విశేషం ఏంటంటే, నాగపట్నం అనే ఒక రేవు పట్టణం ఉంది, ఇప్పటికీ ప్రసిద్ధి. ఈ నాగపట్నం వద్ద రేవు దగ్గర కొందరు జాలర్లు ఉన్నారు. ఈ జాలర్లు శివభక్తులే. చూడండి, దీన్ని బట్టి కొంతమంది వచ్చి మీ మతంలో దేవుడు లేడు, మిమ్మల్ని అణచివేశారు కాబట్టి మతం మారుడు అని అంటూ ఉంటాం. కానీ వాళ్ళకు కూడా శివుడే దైవంగా ఉన్నాడు, విష్ణువు దైవంగా ఉన్నాడు ఇలాంటి కథలు చాలా కనబడతాయి. అమ్మవారు దైవంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ చరిత్రలు చూడాలి. శ్రీశైలం గురించి చెప్తున్నప్పుడు అక్కడున్న చెంచులందరికీ ఏనాటి నుంచో శివుడు దైవం. బ్రహ్మారాంబ వాళ్ళ ఇంటి ఆడబడుచును కూడా చెప్పుకున్నాం. వాళ్ళు ప్రేమగా మన మల్లికార్జున మహాలింగ అంటే మల్లన్న అని పిలుస్తారు. ఎంత చనువైపోయాడు చూడండి ఇక్కడ. అలా మన దేవుళ్ళని వాళ్ళు ప్రేమగా పెంచుకుంటారు.
ఈ జాలర్లు శివభక్తులే. ప్రతివాడు వాడు వృత్తి ప్రకారంగా వాడు భగవద్ ఆరాధన చేసుకున్నవాడు. అందరూ మఠాలు వేసుకున్న మంత్రాలు వేదాలు చదవడం కాదు, వాళ్ళ పని వాళ్ళు. అవి చేసేటప్పుడు వీటికి ఎక్కడ అవకాశం ఉంటుంది? దానికి తగ్గ జీవన విధానం ఉంటుంది. ఆ జీవన విధానానికి తగ్గట్టు ఆరాధనలు ఉంటాయి. కానీ ఎవరి జీవన విధానాలు వారివే తప్ప ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవు. ఇది బాగా తెలుసుకోవాలి. ఒకళ్ళు ఎక్కువ తక్కువలు చూపిస్తే దోషమే. ఎందుకంటే ఇవాళ ఈ ఉపాధికి ఒక పద్ధతి వచ్చింది. ఇదివరకు ఎన్ని ఉపాధులు, తర్వాత ఎన్ని ఉపాధులు. కానీ ఉపాధిపరమైన అహంకారం కూడదు, ఉపాధిపరమైన ధర్మం మాత్రం ఉండాలి. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ జాలర్లందరూ నాయకుడు ఉంటాడు కదా ప్రతి వారికి. ఆ నాయకుడు గొప్ప శివభక్తుడు. అతనికి ఒక అలవాటు, ఏది చేసినా మొదట వచ్చేది శివార్పణం అని అంటాడు. అది ఆయనకు అలవాటు. అలాగే చేపలు పడతారు వాళ్ళు. చేపలు పట్టినప్పుడు అందులో మంచి చేప ఏదో తీసి శివార్పణం అని సముద్రంలో వేసేస్తాడు. అలా శివార్పణం అనగా ఆయనకు అలవాటు. ఇలాగే జీవితం అంతా జరుగుతుంది. ఏదొచ్చినా ముందు శివార్పణం. ఆ శివార్పణం ఇచ్చింది మరి పుచ్చుకోడు. అందుకే చేపని సముద్రంలోనే వేసేవాడు. ఇది మిగిలిన వాళ్ళు చూశారు. అందరూ వాటిని అనుసరించకపోయినా గౌరవించాలి. ఇక రాజు ఆ పని చేశాడు. అందరూ కలిసికట్టుగా తెస్తారు, అందరి తరపున నేను వేస్తాడు. అది ఇలా జరుగుతుంది. ఒకసారి అదేమిటో కానీ సముద్రంలోకి వెళ్ళినా చేపలు దొరకలేదు. వాతావరణం ప్రతికూలించడము ఏమిటో చేపలు కూడా దొరకలేదు. కొన్ని రోజులు అయిపోయిందండి. క్రమక్రమంగా ఏ పూటకు సంపాదించుకున్నది ఆ పూటకే గడిపేటువంటి వాళ్ళు సామాన్యులు గనక వాళ్ళ దగ్గర మిగలలేదు. దరిద్రం, ఆకలి, బాధ, చేప అనేది దొరకలేదు. ఇతనికి ఏంటంటే శివార్పణం చేయడానికి ఒక్కడు కూడా దొరకలేదు, నేను బాధ. ఇలా కొంతకాలం అయింది. ఆఖరికి ఒకరోజు వల వేసినప్పుడు తిరిగి తీసిన పరమ బరువుగా ఉంది. ఇవాళ బోల్డ్ చేపలు వచ్చాయి అనుకున్నారు. తీస్తే ఒకే చేప పెద్దది వచ్చింది. దాన్ని ఒడ్డున పెట్టి చూసేటప్పటికల్లా ఆశ్చర్యం ఏంటంటే అది సామాన్యమైన చేప కాదు. బంగారు రంగు పొడలు ఉన్నాయి, అక్కడక్కడ రత్నాలు తాపినట్టు కాంతులు ఉన్నాయి. ఇది సామాన్యమైనది కాదు. ఇది కానీ రాజుకు కానీ ఎవరికైనా ఇస్తే ఆయన మనకు బోల్డంత ధనం ఇస్తాడు. ఎంత ధనం అంటే కొన్ని తరాల వరకు మనం అందరూ హాయిగా బ్రతకచ్చు. కానీ మరో రెండో చేప మూడో చేప ఉంటే వేరే విషయం. వచ్చింది ఒకటే చేప. అయితే నియమేమిటి? వచ్చింది మొదటి శివార్పణం చేయడమే. వీళ్ళందరూ భయపడ్డారు ఈయనేం చేస్తాడా అని. ఎందుకంటే ఈయనకు పేరు పెట్టేశారు వాళ్ళందరూ. అత్తిపత్తర్ అని పేరు పెట్టారు. అత్తిపత్తర్ అంటే అతిభక్త, అతిబత్తర్, అతిభక్తుడు అని పేరు ఈయనకి. అసలు పేరు అందరూ మర్చిపోయారు. కానీ అతిపత్త నాయనార్. అతిపత్త అంటే అతిభక్తుడు అని అర్థం. ఇక్కడ అతిభక్తుడు అంటే ఎక్స్ట్రీమ్ భక్తిలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన భక్తి వస్తే ఇంకేముందండి, ముక్తి ఇక్కడే లభిస్తుంది. అందుకే ఏం చేసేస్తాడో అని భయం వచ్చింది వీళ్ళకి. అసలు అతిపత్త అని పేరు పొందినటువంటి వాడు ఇది కానీ ఇచ్చేస్తే మా బతుకేమిటి అని నవ్వుతున్నట్టు ఆనందంగా తిన్నగా ఆనందంగా వచ్చి ఆ చేపనెత్తి పట్టుకు వెళ్ళి ఆ పడవెక్కేసి శివార్పణం అని వేసేటండి. ఇదిలా దానితో వీళ్ళందరూ బాధపడుతున్నారు. కానీ పార్వతీ సమేతుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి కైవల్యాన్ని ప్రదానం చేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళకి లోటు లేకుండా చేశాడు. ఇప్పటికీ నాగపట్నం దగ్గర ఇతడు చేసిన దానికి సాక్ష్యంగా సంవత్సరంలో ఒకరోజు అక్కడ ఈ భక్తుని పేరున ఉత్సవం జరుగుతుంటుంది. ఈ నాయనార్లు అందరూ పేరున ఆ ఊరిలో ఉత్సవాలు జరుగుతున్నాయంటే గ్రంథం వల్ల వాళ్ళు నిలిచిపోలేదు. తరతరాలుగా వస్తున్నటువంటి ఆ భక్తి, ఆ చరిత్రని భద్రపరుచుకోవడం వల్ల ఇప్పటికీ వాళ్ళకి ఆరాధనలు జరుగుతున్నాయి. అంతమంది నయనారుల్ని ఒక్కచోట, అందులో కాశీలో 9 రోజులు చెప్పుకుని వారికి నమస్కరించే భాగ్యం మనకు విశ్వేశ్వరుడి దయ వల్ల లభించింది. ఇది అతిపత్త నయనార్ కథ. శివార్పణం అని దీనికి పేరు పెట్టుకుంటే చాలండి. ఆ శివార్పణం అనే కదా అంత విశేషంగా సెక్యులర్ వర్ణించి చూపించాడు. అలాగే కలికంబర్, ఈయన కలికంపనుడు అని సంస్కృతంలో పేరు, కలశపురం అని దాని తమిళంలో పెన్నాగడం అంటారు. ఈయన విషయం ఏంటంటే ఎవడు శివభక్తులైనా వాడికి చక్కగా భోజనం పెట్టడం ఇదే పద్ధతి. ఇంచుమించు చాలామంది భక్తులది భక్త సేవే వీళ్ళ యొక్క మార్గం. అలా ఉన్నటువంటి వాడు. అలా ఉంటూ ఉండగా ఒకప్పుడు ఇతడి దగ్గర ఎప్పుడూ సేవకుడుగా పనిచేసి తిరిగి వెళ్ళిపోయిన వాడు భస్మరుద్రాక్షలు తీసుకుని భోజన సమయానికి వచ్చాట. వచ్చిన వారందరికీ కాళ్ళు కడిగి భోజనం చేయడం పెట్టడం ఈయన పద్ధతి. ఆ సమయంలో ఎవరైనా విఘ్నం కలిగిస్తే చేతులు కత్తితో కొడతట్టంతే, అదో నియమం. వచ్చినవాడు సేవకుడే కావచ్చు, కానీ భస్మరుద్రాక్ష ధరించడంతో కాళ్ళు కడుగుతున్నాడు. వెంటనే భార్య ఆ పక్కన నీళ్లు పోస్తుంది. ఆవిడొచ్చి ఇతడు సేవకుడు, మీకు అతను కాళ్ళు కడుగుతారంటే ముందు వెనక చోటు కూడా చేతితో ఖడ్గం తీసుకుని ఆ చేతి మీద కొట్టేట ఒకటి. పరమేశ్వరుడు దానికి సంతోషించి అతనికి కైవల్యాన్ని ఇచ్చాడయ్యా అన్నారు. ఇతన్ని కలికంబనాయన అని పేరు పెట్టారు. అలా మరొక ఆయన ఉన్నాడు, ఆయన తొండనాడ్. దీనికి అధిశమనపురం అని సంస్కృతంలో పేరున్నది. అక్కడ
కలినీతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు కలియనాయనార్. కలినీతి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాడు. అతడు తన దగ్గరున్న డబ్బంతా శివాలయాల నిర్మాణానికి, శివాలయాలకి వీటికే ఎక్కువ వెచ్చించాడు. మరొకటి శివునికి దీపాలు పెట్టడం. ఇది ఆ దీపాలు పెట్టే పుణ్యం అతనికి. మన కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల వచ్చే మహిమలు చాలా కనబడుతుంటాయి. కొంచెం పాండిత్యము, లోకజ్ఞానం పెరిగిన వాళ్ళకి అవన్నీ పిచ్చి కథల్లా కనిపిస్తుంటాయి. దాంతో వాళ్ళు ఏమంటారంటే కార్తీక పురాణం ఒక అబద్ధం, వైశాఖ పురాణం ఒక అబద్ధం, మాఘ పురాణం ఒక అబద్ధం, ఇవి ఇలాంటివన్నీ ప్రజల్ని భ్రాంతిలోకి నెట్టుతాయి అంటూ ఉంటారు. లేకపోతే ఒక ఎలక ఆ సమయంలో వచ్చినప్పుడు ఆమె వల్ల ఒక దీపం వెలిగిందని, ఎలక్క కూడా ముక్తి వచ్చేసిందని, ముక్తి అంత తేలికయ్యా, దీపాలు పెట్టేంత మాత్రం ముక్తి వచ్చేస్తుందా అంటే నిజమే కదా అని మనకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మన పెద్దవాళ్ళు మూర్ఖులే ఇవన్నీ నమ్మారు, మనం చాలా తెలివైన వాళ్ళం అని కూడా అనిపిస్తుంటుంది కదా. కానీ అసలు మానవులు, జీవులు, జన్మల గురించి ఆలోచిస్తే ఇవాళ ఈ జన్మ వెనుక ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎన్ని జంతువులుగా, ఎన్ని కీటకాలుగా, ఎన్ని పనికిమాలినటువంటి పశువులుగా వచ్చి మానవ జన్మల్లో ఎన్ని రకాల మూర్ఖ జన్మలు వచ్చాయో, ఎన్ని రకాల దుర్మార్గపు జన్మలు వచ్చాయో, ఇంకా ఎన్నెన్ని కాచుకున్నాయో మనకు తెలియదు. కనుక ఇవన్నీ తీసిపారాడని కాదు, ఒక్క చిన్న పుణ్యం కూడా మనల్ని మహా ఆపద నుంచి కాపాడుతుంది. అలా చిన్నపాటి పుణ్యం ఒక పురాణంలో చెప్తారు. అది ఒకటే కృత్యం ఉండేది, రోజు తులసికి నీళ్లు పోయడం. మిగిలిన పాపజీవనం ఏమైనప్పటికీ ఒక్క పుణ్యం వల్ల తర్వాత అతను ఉత్తమ జన్మలు వచ్చాయని చెప్తాడు. అంతేగాని వెంటనే వైకుంఠానికి విమానంలో వెళ్ళిపోయాడని చెప్పలేదు. ఈ రెండుకి తేడా ఉన్నది. అంటే ఒక పవిత్రత చిన్నదున్నప్పటికీ కూడా అది తప్పకుండా రక్షిస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అనే మాటని ఇలా కూడా అన్వయించుకోవచ్చు. కానీ ఇవాళ మనకు కాస్త కూడు గుడ్డ పుట్టి భగవంతుడి దగ్గర దండం పెట్టుకోవాలని బుద్ధి పుట్టింది అంటే ఎప్పుడు ఏ జన్మలో ఏ పుణ్యములో చేసి ఉంటాం. అదొక జన్మ ఎన్ని జన్మల్లో పాకేమో, ఎన్ని జన్మల్లో ఎగిరేమో, అంటే కీటకాల జన్మలు ఎన్నో, పక్షుల జన్మలు ఎన్నో, ఎన్ని జన్మలు నేలలో పాతుకుపోయేమో, అంటే వృక్ష జన్మలు ఎన్ని పొందేమో మనకు తెలియదు. ఎప్పుడు తెలియకో తెలిసో చేసినటువంటి పుణ్య విశేషాలు ఇప్పుడు జన్మనిచ్చాయి. ఇలాంటి వినడం వల్ల ఈ జన్మలో ఎక్కువ పుణ్యములు చేసి పవిత్రున్న వాళ్ళని బుద్ధి పుట్టాలండి కనీసం. అప్పుడు తర్వాత జన్మలైనా భక్తి జ్ఞానాలు లాంటివి సిద్ధిస్తాయి. ఎందుకంటే ఇదే ఆఖరి జన్మ అన్నంత జీవన్ముక్త స్థితి అందరికీ ఉందని చెప్పలేం కదా. అటువంటప్పుడు ఈ కథలను అలా తీసిపారేయడానికి లేదు. దీపాలు వెలిగించడం వాటి మహిమ దానికి ఉంటుంది, వీటన్నిటికి ప్రమాణాలు ఉంటాయి. అందుకే జన్మలు, వాటి పరంపరలు ఇవి తెలుసుకుంటే ఒకటేంటంటే ఈ శరీరంతో తాదాత్మ్యం పోతుంది, ముందు అహంకారం పోతుంది. ఇచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకుని భగవత్ కైంకర్యానికి ఇన్ని చిన్న చిన్న ధర్మాలతోనే మనం తరించేటువంటి విషయములు చెప్పారు. అయితే ఇవి సకామంగా చేస్తే ఒక ఫలితం, తెలియకుండా చేస్తే ఒక ఫలితం, తెలిసి నిష్కామంగా భగవత్ప్రీతితో చేస్తే వచ్చే ఫలితం అత్యంత ఉత్కృష్టమైనది. అది శీఘ్రంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలనిచ్చి ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఇవి చేసే విధానాలు బట్టి ఉంటుంది. ఈ అన్వయం తెలియక ఇలాంటివి కనబడినప్పుడు ఇవేంటి సామాన్యుల కోసం రచించారు అంటాడు. ఇక్కడ ఈయన అసామాన్యుడైనట్టు. కనుక వాటిని అన్వయించుకోవాల్సిన పద్ధతి తెలియాలి. సనాతన ధర్మంలో చెప్పే ఏ మార్గం కూడా తక్కువది కాదు. అది ఎవరినో తరింపజేయడానికి వేదాది శాస్త్రములు ఇచ్చిన ఋషులే ఏర్పాటు చేశారు ఆ మార్గాన్ని. ఇది గమనించుకోవాల్సినది. అందుకే ఒకరు క్షేత్రాలు తిరుగుతుంటే ఈ క్షేత్రాలని తిరగడం ఎందుకు, హృదయంలో దర్శిస్తే చాలదా అని అంటారు. దాంతో ముందు క్షేత్రాలు మానేస్తాడు. హృదయంలో దర్శించిన ఎప్పుడూ జరగదు, కానీ ఉభయభ్రష్టత్వం ఏర్పడుతుంది. కనుక ఎలాగో హృదయంలో చూడట్లేదు కానీ క్షేత్రాలు తిరగనియండి. ఆ తిరిగినటువంటి పుణ్యఫలం చేత పాపములు కడుక్కోబడి తర్వాత జన్మల్లోనూ హృదయంలో దర్శిస్తారేమో. కనుకనే ఎప్పుడూ వీటిని పెద్దలు నిరసించరు. అయితే ఒక మాట చెప్పచ్చు, ఇవే పరమార్థమును కొట్టుకోకండి అయ్యా అంటే మేము ఎలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం కనుక అలసటంతా ప్రవచనాల దగ్గర తీసుకుంటాం అనుకుని కొందరు వస్తూ ఉంటారు. అంటే మాకు మీరేం అనకండి, మీరే చెప్పారు కదా అవన్నీ పుణ్యములని, ఇక్కడ నిద్రపోయినా మీరు అనుకోవద్దు అంటే పురాణముల దగ్గర నిద్రపోతే ఏ పాపాలు వస్తాయో కూడా పురాణాల్లో చెప్పారు, నేను చెప్పట్లేదు. బహుశా ఆ ఋషికి ఒళ్ళు మండి వీడు సరిగ్గా వినాలంటే ఇలాంటి శాపలు పెట్టాలని రాసాడేమో నాకు తెలియదు, కానీ ఉంటాయి అవన్నీ కూడా. అంటే అర్థం ఏంటంటే ఏవైనా సరే చిన్న ధర్మమైనా మనల్ని కాపాడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే కాకపోయినా క్రమశః. అందుకే ఇది చేయడం వల్ల వాళ్ళ ముక్తి వచ్చింది అని అర్థం. వెంటనే విమానం వచ్చేసిందో జీవన్ముక్తుడయ్యో అని అర్థం కాదు, క్రమేపీ అని అర్థం తీసుకోవాలి. క్రమశః అంటే ఆ చిన్న పుణ్య ఒక పవిత్రతనిచ్చి దానివల్ల ఒక మంచి జన్మ వచ్చి అక్కడ ఒక అవకాశం దొరికి ఆ అవకాశం వల్ల ఇంకా పైకి వెళ్ళాలని అర్థం చేసుకోవచ్చు. కనుక ఋషులు ఇచ్చిన అన్ని మార్గములు మనల్ని పవిత్రుని ధన్యం చేస్తాయి. అందుకే ఎన్నో మార్గములున్న సనాతన ధర్మంలో పుట్టడం మన సౌభాగ్యం.
ఏదో ఒక మార్గము ఒక పద్ధతి కాదు. ఇన్ని ఎందుకు ఇచ్చాడంటే రకరకాల జీవులు వాళ్ళ సంస్కారాలు ఉంటాయి, దేని ద్వారానే వారు తరించే అవకాశం ఉంటుంది. పైగా దీపాలు పెట్టడంలో ఉపచారాల్లో దీపోపచారం ఒక పద్ధతి. అనేక ఉపచారాలు మనం చెప్పుకున్నాం. దీపోపచారం ఒక పద్ధతి. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది అని ఉపచారముల యొక్క విధానాల్లో చెప్పారు. ఎవరికి నిష్కామంగా శివప్రీతిగా పెడితే వెంటనే ఇచ్చే ఫలితం జ్ఞానం. అవాంతర ఫలితాలు చాలా చాలా ఉంటాయి. మొత్తానికి కలినీతి అనేటువంటి వాడు ఎన్నో ఆలయాలు నిర్మించాడు, ఎన్నో ఆలయాలకు కైంకర్యాలు చేశాడు. రాను రాను వాటన్నిటి వల్ల ద్రవ్యములు పోయాయి అతనికి. మిగిలిన వాటితో ఏం చేస్తానంటే ప్రతి ఆలయంలో దీపాలు వెలిగించేవాడు. అది ఆయన ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. ఆఖరికి తన దగ్గరున్న ధనం ఆ దీపాలకు నూనె నెయ్యి కొనేటప్పటికి అయిపోయిందండి. నూనె దీపాలు, నెయ్యి దీపాలు, అలా ఆలయాల్లో అవే వెలిగించడంతో ఆయన దగ్గర ఉన్న ద్రవ్యం అంతా నూనెలా కరిగిపోయింది మొత్తం. అప్పుడు ఏం చేశానంటే నూనె వ్యాపారుల దగ్గర కూలీ పనిచేసేవాడు. ఆ కూలీకి నూనె అడిగేవాడు. అలా దీపారాధన చేస్తున్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికల్లా సేవకా వృత్తి వల్ల కూడా ఆయనకి సాగక, అవి కూడా కొన్నాళ్ళకి అవకాశం దొరక్క నూనె సంపాదించిన మార్గమే దొరకలేదు. దానితో ఏడవడం మొదలెట్టాడు. ఒక ఆయన వచ్చి ఎందుకు ఏడుస్తావు అంటే, నూనె నెయ్యి రెండు దొరకట్లేదు, స్వామి ఉపచారం చేయలేకపోతున్నా అంటే, అంత భక్తి ఉంటే నెత్తురుతో చేసుకో అన్నట్టు ఇవ్వడం. దానికి ఏముంది, ప్రజలు నోటుకొచ్చిన టపీని మాట విసురుతారు. ఇదేదో బాగుందని నెత్తురుతో అన్నాడు కనుక తన్ను తాను కోసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శివుడు ఆ ప్రయత్నాన్ని ఆపి, నువ్వు ఇప్పటివరకు ఇచ్చిన నూనె దీపాలు నెయ్యి దీపాలు చాలే, నీకు ముక్తినిస్తున్నా అని చెప్పి కైలాస ప్రాప్తిని ఇచ్చాడు అన్నారు. ఈ దీక్షగా చేసినటువంటి విధానముల యొక్క విశేషం. అలాగే శక్తి నయనార్ అని ఒక ఆయన ఉన్నాడు. సత్యనయరా అని అంటారు వాళ్ళ భాషలో కదా, శక్తి నయనార్. ఇతడు విరింజియూర్ అనే ఊర్లో ఉండేవాడు. విరింజియూర్ అంటే విరించిపురం. నిన్న మనం చెప్పుకున్న మార్గబంధు మార్గ సహాయేశ్వరుడు ఆలయం ఉంది అక్కడ. చిత్తూరుకి కొంత దూరంలో తమిళనాట వస్తుంది. ఆ విరించిపురం దగ్గర ఉండేవాడు. ఇతడికి శివుడు అంటే మహాప్రీతి. అయితే ఎవడైనా శివనింద చేస్తే వెంటనే ఏం చేశాడంటే పటకారు పట్టి వాడు నాలికలాగి కత్తితో నరికేస్తాం. ఇది వాడి ప్రతిజ్ఞ. మనం చూస్తే మన క్రూరం కదండి. అంటే ఏరుకు తీర కూర్చుని శివనింద చేయడం ఎందుకండి, వాడికి ఏం తెలుసని కొందరు ఊరికని శివనింద చేస్తారు, కించపరుస్తారు కూడా. నింద కాకపోతే కించపరచాం, రెండూ దోషమే. అలాగే విష్ణు నింద, అది దోషమే. భగవన్ నింద ఎప్పుడు దోషమే. వీడు శివుడిని చూశాడా విష్ణువుని చూశాడా? ఏవో 4 పుస్తకాల్లో ఉన్న చదువుకుని ఒక సిద్ధాంతం పట్టుకు వేలాడుతున్నాడే తప్ప వాడు భగవద్ దర్శనం చేశాడా, సాధన చేశాడా, అనుభూతి చేశాడా? నిజంగా సాధనలో ఉన్నవాళ్ళు ఈ పని చేయరండి. సాధనలో ఉన్నవాడికి వాదనకి సమయం ఉండదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. పైగా తన దైవాన్ని తను తలంచుకుని ఆరాధించడానికే ఆయువు సరిపోతే తీరు కూర్చుని మరో దైవాన్ని నిందించడం ఎందుకు? కనుక వారి గ్రంథాల్లో వారి దైవమే ప్రధానంగా వర్ణింపబడుతుంది. అది ఎందుకు అంటే వారి దైవంపై భక్తి కలగడానికి, శ్రద్ధ పెరగడానికి. అంతేగాని ఆ గ్రంథాలు ప్రమాణంగా తీసుకుని ఆ గ్రంథాల్లో ఇతర దేవతల్ని తక్కువ చేశారు కదా అని వీతను తక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే మళ్ళీ ఈ దైవానికి సంబంధించిన ఇంకో గ్రంథంలో వారి గురించి గొప్పగా ఉంటుంది. అందుకే శివపురాణాల్లో శివుడి గురించి గొప్పగా చెప్తూ మిగిలినటువంటి దేవతల్ని కింద స్థానాలు చూపించినట్టు కనబడుతుంది. అలాగే విష్ణు గ్రంథాలు విష్ణువునే ప్రధానం, శక్తి గ్రంథాలు శక్తినే ప్రధానం. వీటన్నిటికీ చెందిన సనాతన ధర్మంలో వాళ్ళం మనం. ఇది మర్చిపోకూడదు. అయితే పురాకృతమైనటువంటి కర్మ విశేషం చేత ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత యందు నిష్ఠ ఏర్పడవచ్చు. అది సంతోషమే. దానితో పాటు ఇతర దేవతలను కూడా గౌరవిస్తారు. అది ఎలాగంటే నా ఇష్టదైవంపై భక్తి కలిగేలా చూడండి అని ఇతర దేవతలు నమస్కారం చేసుకోవచ్చు. లేదా నా ఇష్టదైవం యొక్క మరో రూపమే మీరు అని నమస్కారం చేసుకోవచ్చు. ఇంకొక దేవతని నేను ఆరాధిస్తే ఈ దేవత మీద బుద్ధి చెదిరిపోతుంది అంటే ఇంకా సంతోషం. ఇంకదే దేవతను ఆరాధించకు, ఆ దేవతని ఆరాధించు, అది సంతోషం. కానీ తీరు కూర్చుని ఆ దేవతను నిందించకు, తక్కువ చెయ్యకు. నువ్వు చదువుకుని నీకు సంబంధించిన గ్రంథాల్లో విషయములు తీసుకుని ఫలానాకు ఏదో కథ చెప్పేసి అక్కడ శివుడు తక్కువ అని, ఇంకో చోట విష్ణువు తక్కువ అని మాట్లాడితే అతనికి శివానుగ్రహం ఉండదు, విష్ణు అనుగ్రహము ఉండదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. ఈ సమన్వయ దృష్టి లోపిస్తే సనాతన ధర్మం దెబ్బతింటుంది. ఇప్పటికి కూడా ఆయా దేవతలను ఆరాధించే ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయి, ఉండనియండి, చాలా మంచిది. అవి భక్తిని పెంచుతాయి. కానీ అదే సమయంలో ఆ సంప్రదాయం పట్టుకుని ఇతరులను ఆ సంప్రదాయంలోకి ఉపమత పరివర్తన చేయాలని ప్రయత్నించడం, అదేవిధంగా ఇతర దేవతలు నిందించడం చేస్తే అది మనకు పూజ్యము కాదు, స్వీకార్యము కాదు. ఇది తెలుసుకోవాలి. అది నింద ఎక్కడున్నా క్షమించకూడదు. విష్ణు నింద, రామనింద, కృష్ణనింద, శివనింద ఎవడు చేసినా మనం క్షమించకూడదు. ఎందుకంటే ఇన్ని దేవతల రూపంలో ఉన్నవాడు ఒకడే పరమాత్మ, ఒకడే పరమేశ్వరుడు. కానీ ఎవరిని నిందించినా ఆయనకే జరుగుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి.
ఏ దేవతను నమస్కరించినా విష్ణువుకు వెళుతుంది. దాని అర్థం ఏ దేవతని తిరస్కరించినా విష్ణువుకు వెళుతుందని చెప్పకనే చెప్పారు అందరూ. ఇది గమనించవలసినది. ఏ దేవత నింద చేయకూడదు. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ఒకే పరమాత్మను ఆరాధిస్తున్నారని స్పృహ సనాతన ధర్మంలో ఉంది అంటాడు స్వామి వివేకానంద. ఎప్పటికీ ఉండాలి అని మనం చెప్పాలి ఇక్కడ. అదే ఈ ధర్మం యొక్క గొప్పతనమంతా అక్కడ ఉన్నదండి. రుచీనాం వైచిత్ర్యా దృజికుటుల నానాపదృషాం రుణామేకో గమ్య త్వమస పైశామర్ణవీవా అని మహిమ్న స్తోత్రంలో పుష్పదంతులు వారు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఇతడు ఇతర దేవతను నిందించడు, శివనింద చేస్తే క్షమించడు. ఇది గొప్ప గుణమేనండి. ఇది ఇతడు దుర్మార్గం అనకూడదు. భగవన్ నింద చేస్తే మనం క్షమించకూడదు, భగవన్ నింద. అందుకే కొందరు ఇతర మతాల వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒక్క మాట అంటే వాడి తలకి రేటు పెడతారు. మనం చూస్తున్నాం. ఆఖరికి సరిగ్గా ఏమన్నాడో ముందు వెనక పరిశీలించకుండానే కనబడితే నరికేయండి అని చెప్పిన వాళ్ళని మనం చూస్తున్నాం. అంత క్రూరత్వం మన సనాతన ధర్మంలో లేదు. కానీ నింద చెయ్యొద్దు అని చెప్పవచ్చు. శివనింద చేస్తే ఇది ఎంత దోషమో భాగవతంలో కనబడుతుంది. సతీదేవి చెప్తుంది, నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు అక్కలుషుని జిహ్వ కోయదగు కాకట చేయక నోపడేని తా పొలియుట యొప్పు రెంటికి ప్రభుత్వము చాలమి కర్ణరంధ్రముల్ బలువున మూసుకుంచు జన పాడియటందరు ధర్మవర్తనుల్. ఇది నేను పోతన గారు రచించిన భాగవతంలోని పద్యం మీకు వినిపించి చెప్పాను. అది మూలంలో ఉన్నదానికి అనువదించారు పోతన గారు. ధర్మపాలన వినిర్మలు భర్గు, ఎవడు లోకధర్మాన్ని రక్షిస్తున్న భర్గుడు శివుడున్నాడో ఆయన్ని నిందిస్తే ఆ కలుషుని జిహ్వ కోయదగు. వాడి నాలుగు కొయ్యలేకపోతే నువ్వు చచ్చిపోవు శివనింద విన్న దోషానికి. ఆ రెండూ చెయ్యలేకపోతే శివశివ అని చెవులు మూసుకుని ఆ ప్రాంతం నుంచి తరలిపో అని చెప్పారు. ఈ మూడు చేయలేని వాడిని ఏమనాలండి? మన దైవాన్ని అవతల వాడిని నిందిస్తూనే చప్పట్లు కొట్టాలా? అరే మా శివుడిని నువ్వు నిందిస్తావని నిలదీయద్దు. నిలదీస్తే వాడిని నిందించడం మొదలు పెడితే వాడిని శిక్షించాలా లేదా చెప్పండి అక్కడ. అందుకే ఎప్పుడు భగవన్ నిందకూడదు. ఇతను మరీ పట్టుపట్టాడు, ఎవడైనా శివనింద చేస్తే పటకారు పట్టి నాలికలా కత్తితో నరకేస్తానండి. కనుక ఈయన వస్తున్నాడన్న ఆయన దగ్గరున్నాడన్న ప్రతివాడు నోరు మూసుకున్నాడు. శివనింద చేయాలనుకున్న కూడా నోరు మూశాడు. మొత్తం నియమం గట్టిగానే పాటించాడు. ఎవరు నాలుకలు కొయ్యలేదు కానీ ఆ కొయ్యని అవసరం రాకుండా ప్రతివాడు జాగ్రత్త పడ్డాడు. అంత చండశాస్త్రుడు ఇతను. ఈ ఒక్క భక్తి వల్ల ఇతడు నటరాజస్వామి పాదాలకు చేరుకున్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ. అంటే శివనింద భరించలేనటువంటి స్థితిలో ఉన్న మహానుభావుడిన ఆయనకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత మరొక అద్భుతమైన కథను చెప్తున్నారు. అయ్యడిగల్ అనేటువంటి వాడు పల్లవ రాజవంశంలో ఉన్నటువంటి వాడు. అతడు గొప్ప రాజు. పైగా చిన్నప్పటి నుంచి కూడా శివ సంబంధమైన ధర్మములు వింటూ రాజుగా రాజధర్మం పాటిస్తూనే శివభక్తిని పాటించేవాడు. నిరంతర శివార్చన, శివారాధన, శివనామస్మరణ ఇలాగా. కొంతకాలం అయ్యేటప్పటికల్లా అనేక భాషల్లో పండితులైనటువంటి ఇతడు ఆ జ్ఞాన గ్రంథములు చదవడం చేత సంస్కారం ఏర్పడింది. రాజుగా ఉన్నప్పుడు కూడా రాజధర్మంగా అన్ని సంపాదిస్తున్నాడు, బాధ్యత నిర్వహిస్తున్నాడు, కానీ భోగలాలస ఏర్పడలేదు. అది తెలుసుకోవాలి. ఈ కథలో చెప్తున్నది ఏంటంటే, నీ ధర్మ ప్రకారంగా నువ్వు లోక వ్యవహారాల్లో ఉండవచ్చుగాక, లోక వ్యవహారాల్లో ఉన్న భగవద్ ఆరాధన చేసేటప్పుడు, భగవద్ విజ్ఞానాన్ని సేకరించినప్పుడు నీ మనస్సుకి సంస్కారం కలగాలి. అంతేగా నీకు నువ్వు డబ్బులు పోగు చేసుకుని వాటి కోసం అని కాకుండా రాజధర్మంగా ఎంత చేయాలో అంత చేస్తున్నాడైన. ఎంత వేగం వీటన్ని విడిచిపెడతానో అనే ఉద్దేశంతో చేస్తున్నట్ట. తర్వాత పుత్రులు యోగ్యులైన తర్వాత వాళ్ళకి రాజ్యభారాన్ని అప్పగించి ఇంతవరకు అనుభవించిన రాజ్య సంపదలన్నీ గడ్డి పరకలాగా విడిచిపెట్టి, ఈ భారములు బాధాకరములు భగవంతుని దూరం చేస్తాయి సంసార బంధములని నిశ్చయించుకున్నవాడే ఇవన్నీ విడిచిపెట్టి శివక్షేత్రములు సంచరిస్తూ ఆయన ప్రతి చోట స్వామిపై పద్యములు గానం చేస్తూ ఒక మధురమైన తమిళ భాషలో పుష్పమాలికల్లాంటి కీర్తనలు చేసి క్రమంగా ఆయన తరించి ముక్తిని పొందాడు అన్నారు. ఈ కథలో కూడా మనకు చెప్తున్నది వైరాగ్యం ఉన్న భక్తి సిద్ధినిస్తుంది. ఇంతవరకు చెప్పిన మొండి భక్తులు కూడా వైరాగ్యం ఉంది. వాళ్ళ లౌకిక సంపదని గడ్డి పరకలాగా వదిలేసిన వాళ్ళు ఒక్కొక్కడు కూడా. అందుకే వైరాగ్యం లేని భక్తి నిలవదు, వైరాగ్యం లేని జ్ఞానం నిలవదు. ఎన్ని భజనలు చేయండి, ఎన్ని జపాలు చేయండి, ఎన్ని కీర్తనలు పాడండి, కానీ వైరాగ్యం అనేది లేకపోతే భక్తికి బలం రాదు, ఎదగదు. జ్ఞానం కూడా అంతే. కానీ వైరాగ్యం లేని వాడికి భక్తి జ్ఞానాలు పండవు. అంత ముఖ్యమైనది. అందుకే సాధన చేయాలి, వైరాగ్యం పెంచుకోవాలి. సాధన పేరు అభ్యాసం, దానికి ఉండవలసిన మనప్రవృత్తి వైరాగ్యం. నిరంతరం చేసేది సాధన, దానికి ఉండవలసిన మనప్రవృత్తి వైరాగ్యం. ఈ రెండూ ఉంటే సులభంగా ముక్తి పొందగలరు అని చెప్పారు గురువుగారు. ఎవరైనా కృష్ణ పరమాత్మ అభ్యాసేనతు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే. దానికి నిదర్శనం ఈ మహానుభావుడి యొక్క కథ. ఒక రాజే ఇన్ని విడిచిపెట్టినటువంటి మహానుభావుడు. అదేవిధంగా మరికొందరు గురించి చెప్పేటప్పుడు పాండ్యరాజు గుర్తున్నాడా? అన్యమతంలోకి మారిపోయి మరి జ్ఞాన సంబంధం వల్ల తిరిగి వచ్చేసాడు. ఆయన రేయడండి, చూడండి. అరే ఇంకో మతంలోకి వెళ్ళిపోయాడు కదా అంటే మళ్ళీ తిరిగి వచ్చాడు కదా. తిరిగొచ్చి పశ్చాత్తప్తుడు ఈ ధర్మాన్ని నిలబెట్టాడు కనుక తప్పు చేసినప్పటికీ తిరిగి పశ్చాత్తప్తుడై తన ధర్మంలోకి వచ్చి ఆ ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు ఇతరులకు కూడా భగవానుడి కైవల్యం ఇచ్చి నాయనారుగా చేశాడు. అయితే ఈయన కూడా కొంతకాలమైన తర్వాత రాజ్యాన్ని వీటిని విడిచిపెట్టి క్రమంగా వేణువనం అని ఒక ప్రాంతంలో కాంతిమతి సమేత శాలివటీశ్వరుడు శివుడున్నాడు. ఇక్కడ అమ్మవారి పేరు కాంతిమతి, మంచి పేర్లు. అయ్యవారి పేరు శాలివటీశ్వరుడు. ఆయన్ని సేవించుకొని అక్కడ ముక్తి పొందాడు ఈ పాండ్యరాజు. ఇది ఒక విశేషమైన కథ. ఇంకొకటి మయూరపురం, దీన్ని మైలాపూర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెన్నైలో చూసాం మైలాపూర్ సిటీ పార్ట్, అది అప్పుడు వేరేగా ఉండేది. అక్కడ ఒక భక్తుడు ఉండేవాడు, అతడికి వాయిలార్ అని పేరు. అతడు నిరంతరం చేసే ఆరాధనలు ఏమిటి అంటే గర్భగుడి మనస్సే, జ్ఞానం అంటే శివుని గురించి తెలియజేసేదే, అదేవిధంగా శివుని ధ్యానం చేయడమే జ్యోతి. ఇది ఆయన పెట్టుకున్న నియమం. కనుక హృదయమే శివుని గర్భగుడి, జ్ఞానమే పరమాత్మ మనకు ప్రసాదించినది, అలాగే ధ్యానమే ఆయన చూసే జ్యోతి అని నిర్ణయించుకొని నిరంతరం ఆయన చేసేది ఏమిటంటే ప్రాణాయామ పద్ధతులు శివారాధన. ఇది ఒక పద్ధతి అండి. మొత్తం నయనాళ్ళ చరిత్ర నుంచి మనం స్వీకరించవలసింది ఏ భక్తుడు ఏ మార్గంలో వెళ్ళాడో గమనిస్తే మనం వీలైనన్ని కలిపి చేసుకోవచ్చు. ఉపచారముల గురించి చెప్పుకున్నాం, సంకీర్తనల గురించి చెప్పుకున్నాం, శివభక్తులు సేవ చేయడం గురించి చెప్పుకున్నాం, శివాలయాల కైంకర్యాల గురించి చెప్పుకున్నాం. ఇతడి మార్గం ఏమిటంటే ప్రాణాయామ రూప తపస్సు. 12 ఏళ్ళు చేసేటి ఈ తపస్సు. ఇది ఎలా చేస్తారంటే గురువు దగ్గర మంత్రోపదేశం పొంది, ఎందుకంటే ఏదైనా సరే గురువు దగ్గర పొందిన మంత్రం వల్ల సాధన బలమవుతుంది, ఇక్కడ పవిత్రమవుతుంది. అలా పొంది ప్రాణాయామ పద్ధతులు దాన్ని జపం చేయడం మొదలుపెట్టాడు. అలా నిరంతరం ప్రాణాయామపూర్వకంగా పూరక ముందు రేచక పూరక కుంభకములు వీటి ద్వారా సాధన చేసి నిరంతరం యోగ పద్ధతిలో ప్రాణాయామం సక్రమంగా నేర్చుకుని దానితో శివారాధన చేసేవాడు. పైగా ఆరాధనలు బయట కాదు, అంతఃకరణలో జరిగేది. దీని ద్వారా 12 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా పంచాక్షరి మంత్రంతో ప్రాణాయామ సాధన చేసినందుకు ఇతడు తరించాడు. ఈయన పేరు వాయులార్ నాయనార్. వాయులార్ అనే మాటకే వాయువును స్వీకరించేవాడు అర్థం. అంటే కేవలం ప్రాణాయామ విద్యతోనే శివారాధన చేశాడు. ఇతని సాధనది. అంటే మనం ప్రాణాయామం కాదు ఇంకో మార్గం చేద్దామంటే అన్నీ కలిపే ఉంటాయండి. ఒకటి ప్రధాన మార్గంగా ఎంచుకోవడం ఒకటి ఉంటుంది. మనం పూజ ముందు ప్రాణాయామం చేస్తాం, దీపం వెలిగిస్తాం, ధూపం ఇస్తాం, నైవేద్యం ఇస్తాం. కొందరికి అన్నీ చేస్తారు, దీపాలు ఎక్కువ ప్రధానం. కొందరికి ప్రాణాయామం ప్రధానం, కొందరికి సంకీర్తన ప్రధానం. పూజంతా అయ్యే సంకీర్తన గానం చేయమని చెప్తారు. నాకు పాడడం రాదంటే శివుడి దగ్గర పాడదాం, ఒకవేళ భరించలేకపోతే తొందరగా ముక్తిస్తాడు, అంతే కదా, తప్పే ఉంది. అందుకే అదొక ప్రక్రియ. గీతం శ్రావయామి అంటారు కదా, కనుక అదొక ప్రక్రియ ఉంది. కొందరు గీతమే ప్రధాన ఉపచారం. అలా ఉపచారాల్లో ఒకటి ఎక్కువ తీసుకుంటారు కొంతమంది మిగిలిన వాటితో పాటు. ఈయనేంటి ప్రాణాయామ ప్రక్రియ ప్రధానంగా తీసుకుని సాధన చేసి ముక్తి పొందిపోయాడు. ఇలాంటి ఆయన ఇలా వివిధ విధములైనటువంటి భక్తుల గురించి మనం చెప్తున్నాం. అదేవిధంగా సింహాంకుడు అనేటువంటి ఒక రాజు వివిధ శివక్షేత్రమును దర్శిస్తూ ఉన్నాడు. ఒకచోట శివుడి కోసం ఉంచిన పువ్వులు ఆ మండపం దగ్గరకు పెట్టుకున్నారు. ఈ రాణి గారు వెళ్ళి పువ్వు వాసన చూశాట. అక్కడ భక్తుడు ఉన్నాడు, పరమ శివభక్తుడు. శివుడి కోసం ఇచ్చే పువ్వును వాసన చేస్తారా? పువ్వులు ఇచ్చే పద్ధతులు కొన్ని ఉన్నాయి, అది తెలుసుకోవాలి. మనం వాసన చూసిన పువ్వులు ఇవ్వకూడదు. పురుగు పట్టినవి, కొరికినవి ఇలాంటివి వేయకూడదు. ఇవన్నీ నియమాలు. అలాగే వస్త్రంలో తీసిన పువ్వులు వేయకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. పువ్వులు చేత్తో పట్టుకుని ఎవరికైనా నమస్కారం అంటే ఆ పువ్వులు మళ్ళీ శివ పూజకి ఇవ్వకూడదు. ఇలా పుష్పాపచయ విధానములు, పుష్పారాధన పద్ధతులు ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బాగా చదివినవాడు అతను. అది వాసన చూసిన పువ్వు శివుడికి ఇవ్వకూడదు. ఎంత అపచారం, శివుడి కోసం వచ్చిన పువ్వు వాసన చూస్తామని కత్తిపట్టుకొచ్చాట, ముక్కును కోసేస్తానని చెప్పి. అంటే రాజుగారు భార్య కదా, అంటే భక్తుడికి రాజు రాణి వేరే పట్టరు. వాళ్ళకి రాణి అంటే పార్వతీదేవి, రాజు అంటే శివుడే, ఇంకెవరిని వాళ్ళు గౌరవించరు. అలా ఉంటాడు అతను. వెంటనే భటులు ఆయన బంధించారు, రాజు దగ్గర తీసుకొచ్చారు. ఎంత అపచారం చేశాడు చూశాను. ఏం చేశాడు ఏంటి, రాణి గారిని కత్తితో ముక్కు నరికేస్తానన్నాడు. అక్కడ ఏదో కాపాడేది సరిపోయిందంటే ఏం చేసింది ఏమిటి, రాణి తప్పు వాసన చూసింది.
అయితే చేతిని నరికేస్తాను నేను అన్నట్ట రాజు. వాసన చూస్తుందా తీసి ఆమె చేతిని నరికేస్తున్నాడు. వీడు ఇంకా పెద్ద భక్తుడండి ఇక్కడ. అంటే శివ పుష్పాన్ని ఆఘ్రాణించేందుకు ముక్కు నరికేస్తున్నాడు ఆయన, నేను చెయ్యి నరుకుతానన్నాడు ఈయన. ఇద్దరికి పరమేశ్వరుడు కైవల్యాన్ని ప్రసాదించాడు. నరికేస్తానన్నందుకు కాదు, ఆ భక్తికి చూసి అంత సంతోషించి అనుగ్రహించాడు అని చెప్తున్నారు. ఇలా అనేక రకములుగా మరొక భక్తుడు మునయ్యడునార్ అనేటువంటి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే శివారాధన విడిచిపెట్టకుండా చేసి ఆయన ముక్తి పొందాడు. ఆయన పేరు సోరభిత్ అని చెప్తున్నది. వీటికి పెద్ద కథా విశేషములు లేకపోయినా ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం అది. అలాగే గవాకరం అని సంస్కృతంలో పేరున్న ఒక ఊరు, దాని కోనాడు అని ప్రాంతం. అక్కడ ఐడంకుడు అనేటు భక్తుడు ఉండేవాడు. తమిళంలో ఇడంగళియార్ అంటారు ఆయన. ఆయన రాజసేనలో ప్రధానంగా ఉండేవాడు. ఆదిత్య చోళుడికి విశ్వాసపాత్రుడైన సేనాపతి ఇతడు. ఆయన ధాన్యాగారములని నింపుంచెట్ట. ఎందుకంటే అది పెద్ద క్షేత్రం. ఆ క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి లేదనకుండా అన్నదానం చేయాలి. అందుకోసం పెట్టించాడు ధాన్యాగారములు. ఇప్పుడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చెప్తాడు, ఇదిగో మీకు ఈ ధాన్యములన్నీ వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడానికి వచ్చాను. ఈ ధాన్యాగారములు ఎవరు ముట్టుకోవద్దు, ఇది శివపూజకు మాత్రమే ఉంచినటువంటివి. నేను మళ్ళీ యుద్ధం నుంచి వచ్చే కొనసాగిస్తానన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పటికల్లా ఆ ధాన్యాగారంలో కొంత ధాన్యం వెళ్ళిపోయింది. అప్పగించిన బంధువులందరినీ పిలిచాడు. ఎవరేం చేశారో చెప్పండి. ఏముందయ్యా మరీ అంత వండేమిటి, మాకు కావాల్సిన కొంచెం కొంచెం తీసుకున్నాం అన్నట్టు వాళ్ళు. వెంటనే వాళ్ళందరినీ ఇంటికి పిలిచాడు, రండి అని. పిలిచి గడియ వేసేసి కత్తి పట్టుకున్నట్ట. శివద్రవ్యం తిన్నందుకు మీ అందరూ తల తీసేస్తానన్నాడు ఇక్కడ. వాళ్ళందరూ లబోదీపమన్నారు. అతడి భక్తికి చూసి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించారు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి కూడా శివద్రవ్యం తీసుకోకూడదని జ్ఞానం ఒకటి, నియమబద్ధమైన జీవితాన్ని అంత చక్కగా చూపించడం కనపడుతున్నది మనకి. ఇలా అనేక మంది భక్తులు మనకి కనబడుతున్నారు. అంతేకాదు పాండ్యరాజు భార్య గుర్తుంది కదా, మంగళయ్య కృషి, ఆమె కూడా నయనార్లో ఒకరిగా చెప్పబడుతుంది. ఆ మంత్రి ఎలాగో నయనార్లో మనం ఒకటిగా చెప్పుకున్నాం. ఇలా అనేక మంది. అలాగే చిరివిలిపుత్తూరు, దీని గురించి నిన్న మనం చెప్పుకున్నాం. శ్రీనూతనపురం అంటారు ఇక్కడ. అక్కడ పుగళ్తుణై అని పేరున్న ఓ భక్తుడున్నాడు. ఈయన కీర్తి సఖుడు అంటాడు ఉపమన్యు మహర్షిని పేరుని. ఆ మహానుభావుడు స్వామికి నిరంతరం సేవ చేస్తూ ద్రవ్యములు ఇస్తూ కొలుచుకునేవాడు. క్రమక్రమంగా దరిద్రం వచ్చింది, ఊర్లో కరువు వచ్చింది, ద్రవ్యాలే దొరకట్లేదు, నీళ్లు దొరకడం కష్టమైపోతుందండి. పోనీ ఎవరికైనా డబ్బిచ్చి తెచ్చుకుందామా ఎవరిదేనా అంటే అది కుదరట్లేదు. అందుకేం చేశారంటే తానే కష్టపడి వెళ్ళి ఎక్కడో నీరు తీసుకొచ్చి శివుడు అభిషేకం కోసం అన్ని మెట్లు ఎక్కి తెచ్చేవట. అలా నిరంతరం చేస్తున్నాడు. మనిషి కృషించిపోయాడు, ఆహారం లేక, ధనం లేకపోవడం వల్ల లేవు. బాగా ధనవంతులు మాత్రం కరువు కాలంలో ఎక్కడి నుంచో తెచ్చుకుని వాళ్ళు బతుకుతున్నారు. దీని పేదవాడు అవ్వడం వల్ల అలాంటివి లేకపోయాయి. ఒకరోజు ఆ నీళ్ళన్నీ తెచ్చి శివుడికి అభిషేకం చేసి అక్కడ కూలబడిపెట్టాడు. అప్పుడు పరమేశ్వరుడు, నీకు మెట్ల మీదే ఒక కాసు పెడతాను రోజుకు, బంగారు కాసు, దానితో నీకు కావలసిన ద్రవ్యములు తెచ్చుకో, నీకు ఏ లోటు ఉండదు, కరువు అయ్యే వరకు పనిచేస్తానన్నాడు. ఆ ఒక్క కాసు పెట్టడంతో ఆ కాసుతో ద్రవ్యములు తీసుకొచ్చి వాటిని శివకైంకర్యం చేస్తూ కాలం గడిపాడు. అనంతరం మళ్ళీ కరువు పోయిన తర్వాత కాసు ఇంక లేదు, కానీ తన సాధన మాత్రం మానలేదు. దీనితో తరించి అతను ముక్తిని పొందాడయ్యా అని చెప్తున్నారు. ఇలా వివిధములైనటువంటి భక్తుల కథలు చెప్పుకున్నాం. ఇందులో సమూహ భక్తుల గురించి చెప్తాడు, ఒకే ఒక్క భక్తుల గురించి చెప్తారు. విభూతి ధారణతో ముక్తి పొందిన కాదు, భక్తులందరినీ కలుపు ఒక అధ్యాయం ఉంది ఇందులో. కేవల భస్మవ్రతం అంటే నిరంతరం భస్మం పరమేశ్వర నామములతో స్వీకరిస్తూ అది నియమంగా ఉన్నటువంటి దానివల్ల ముక్తి పొందిన వాళ్ళు కొందరు, అభిషేక వ్రతం వల్ల కొంతమంది, ఇలా అనేక మంది గురించి చెప్తూ ఉన్నారు. ఇది మరొక భక్తుడి గురించి చెప్తున్నారు. ఇది చాలా విశేషమైన కథ. లక్ష్మీఆవాసం అని ఒక ప్రాంతం ఉంది, దాని తమిళంలో నిన్రయూర్ అంటారు. అక్కడ ఒక భక్తుడు ఉన్నట్ట. ఈయన ఉపమన్యు మహర్షి పెట్టిన పేరు ఆయనకి శంభుధ్యాయి. అంత బాగుందండి. అంటే ఎప్పుడు శంభు ధ్యానపరాయణుడు. అంటే ఇతర భక్తి మార్గం ఏంటి? ధ్యాన మార్గం. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఎవరు ఏది చేయగలరో అది చేసుకోవచ్చు, ఎవరికి ఏది ప్రీతో అది చేయవచ్చు. అంతేగాని ఈ మార్గంలో అయితేనే తరిస్తామని చెప్పడానికి లేదు. ఒక నిత్యం పూజ చేస్తూ ఉంటే ఈ పూజల వల్ల ఏం తరిస్తారు, ధ్యానం చేయండి అని చెప్తారు. పూజల వల్ల తరించాలని నీకెవడు చెప్పాడు? పూజ వల్ల తరిస్తారనడానికి శాస్త్రమే ఉంది, ప్రమాణం. అది వివరిస్తే వినే ఓపిక నీకుంటే చెప్పడానికి చాలా ఉంది ఇక్కడ. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇతడు ధ్యానించడంలో గొప్పవాడు. ధ్యానించడం అంటే తేలిక కాదండి. ఒక చోట కూర్చుని ఒక క్రమంగా విడిచిపెట్టకుండా దృష్టి చెదరకుండా ఒకదాన్ని ధ్యానించండి, సాధ్యమవుతుందేమో. దేన్ని ధ్యానించదలుచుకున్నాం అది తప్ప అన్నీ మనసులోకి వస్తాయి. అనగా ధ్యానం చెప్పినంత తేలిక కాదు.
కొంతమంది ధ్యాన మార్గం నేర్చుకుని ఫోటో తీరా అంటుంటాడు. అవతల ఫోటో తీస్తే వాట్సాప్లో కొందరు పంపించవచ్చు, ధ్యాన భంగిమలు ఫలానా వారని. భంగిమే మిగిలింది కానీ ధ్యానం లేదు. ధ్యానం అంత తేలిక కాదండి. ఇతడి ధ్యానం ప్రత్యేకంగా ఉంది. పైగా ఇతడు విప్రోత్తముడు, బహుశాస్త్రములు చదివినవాడు, కానీ పరమ దరిద్రుడు. దానికి ఏముంది? దరిద్రానికి జ్ఞానానికి సంబంధమా? గత జన్మల పుణ్య విశేషం వల్ల, పాప విశేషాల వల్ల సుఖదుఖాలు వస్తూ ఉంటాయి అంతే. కానీ ఇది దరిద్రుడు, నేను బాధపడలేదు. తనకు ఉన్నంతలో శివారాధన చేసుకుంటున్నాడు. ఒకసారి ఆయనకు బుద్ధి పుట్టింది, మంచి గుడి కట్టాలి శివుడికి అని. కానీ ద్రవ్యం లేదు. గుడి ఏమిటి, ఇటుక పేర్చేటువంటి డబ్బు కూడా ఆయన దగ్గర లేదు. కానీ గుడి కడతాను కూర్చున్నాడు. రోజు కొంతసేపు పద్ధతిగా కూర్చుంటూ గుడి కట్టడం నేర్చుకున్నాడు. ఆగమశాస్త్రం బాగా చదివాడు. గుడి ఎలా కట్టాలో తెలుసుకున్నాడు. చాలా విశేషం అండి ఇది. ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరమైన కథ. గుడి ఎలా కట్టాలి? మొదట కర్షణాది ప్రతిష్టాపర్యంతం అని గుడి గురించి ఒక శాస్త్రం చెప్పారు. ముందు భూమిని దున్నాలి, పవిత్రం చేయాలి. అప్పుడు ఆ భూమిపై శంకుస్థాపన చేసి గుడికి సంబంధించిన పనులు. ముందు కర్షణం, అక్కడి నుంచి ప్రతిష్ఠ వరకు రకరకాల విధానాలు ఉన్నాయి. ప్రతిదానికి శాస్త్ర విధి ఉంది. పైగా చదివినవాడు కదా, ఆ మంత్ర విశేషాలు తెలుసు, విధానాలు తెలుసు. పైగా పునాదులు వేయడం ఎలాగా, రాళ్ళు కొట్టడం ఎలాగా, ఇక విగ్రహం చెక్కాలన్నా, స్తంభాలు చెక్కాలన్నా ఆ ఉలిని ముందు పూజించాలట. ఇతడు ఇవన్నీ చదువుకున్నాడు. మనస్సులో అవన్నీ ధ్యానించడం మొదలెట్టాడు. ఉలిని పూజించిన దగ్గర నుంచి నేరుగా గుడిని ధ్యానించవచ్చు కదా, కాదు, కట్టడం రోజు రోజుకి మనస్సులో కట్టుకుంటున్నాడు. ఆ కట్టేటప్పుడు కుడ్యములు, పునాదులు, మండపాలు, పరివార దేవతల ఆలయాలు, ఇవన్నీ రోజుకి ఏ ఏ భాగం ఎంతవరకు చేయాలో చేసుకుని ఆ రోజు పూజ అయిపోయింది. మళ్ళీ మరో రోజు కూర్చుని ఎక్కడ నేను నాపాడో అక్కడి నుంచి అలా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నది ఇక్కడ. అలా మించుమించు గర్భాలయం కూడా అయిపోయిందండి. ఇంకా శివలింగ ప్రతిష్ఠ. దాని ఏ శివలింగం తేవాలి శ్రేష్టమైనది. శాస్త్రాల్లో చదివాడు కనుక ఆ లింగము తను ఇంతవరకు నిర్మాణం చేసిన ఆలయానికి తగ్గ లింగము ఇవన్నీ సిద్ధం చేసుకుని అది కూడా ధ్యానం చేసి ఇంకా ప్రతిష్ఠకి సమయం మంచి ముహూర్తం చేసి నిర్ణయించుకున్నాడు. ఇవన్నీ పద్ధతికి, ఇవన్నీ దేంతో చేస్తున్నాడు? ధ్యానంతో, మనసా చేస్తున్నాడు. ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో కాంచీపురంలో ఒక పల్లవరాజు కైలాసనాథ మందిరం అనే దాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఇక్కడ అద్భుత నిర్మాణం చేశాడు. శిల్పుల్ని పిలిచి అంతా ముహూర్తం పెట్టుకున్నాడు. ఈయన తన మానస మందిరానికి పెట్టిన ముహూర్తము, అతను కైలాసనాథ్ పెట్టిన ముహూర్తం ఒకటైంది. తెలియదు, ఇద్దరికి ఒకరికొకరు తెలియదు. ఆ రాజు కల్లో శివుడు కనబడి కొంచెం ముహూర్తం మార్చకూడదు అని అడిగట్ట. ఎందుకంటే అదే సమయంలో ఆ శంభుధ్యాయి అనేటువంటి వాడు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇద్దరు ముహూర్తాలు క్లాష్ అవుతాయి కాబట్టి నువ్వు మార్చన్నట్ట. అవునండి, ఏకకాలంలో 10 చోట్ల 10 ఆలయాల్లో ఒకే ముహూర్తం పెడితే శివుడు రాడు, సర్వవ్యాపకుడు. ఎందుకు ఇలా చేయాలి? దాన్నే లేలంటారు, అల్లరి పెట్టడం అంటారు. మురుగుడు కాదు. ఊరుకునుంటే ఏ బాధ లేదు, అప్పుడు ఈ కథే లేదు. ఆయనకి చెప్పేట ఫలానా ఆయన ఎవడైనా శంభుధ్యాయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? అదిగో లక్ష్మ్యావాసం, దీన్ని నిర్రయూర్ అంటారు, అక్కడున్నాడు వెళ్ళన్నారు. వెంటనే వెతుక్కుంటూ కాంచీపురం నుంచి ఆ ఊరికి వెళ్ళాడు. ఏమనుకున్నా అంటే ముహూర్తం నిర్ణయించారు కనుక ఆలయం అయిపోయి ఉంటుంది కనుక అక్కడ కడుతున్న ఆలయం చూస్తానేమో అనుకున్నాడు. ఏ ఆలయ నిర్మాణము లేదు అక్కడ. ఇదేమిటి ఇలా ఉన్నది? పేరే చెప్పేశాడు శంభుధ్యాయి అని. కనుక ఎవరండి శంభుధ్యాయి అని ఒక విప్రోత్తముడు ఉన్నట్ట ఇక్కడని. ఏం కావాలి? కొత్త గుడి కడుతున్నాను అని. ఇక్కడే కొత్త గుళ్ళు లేవయ్యా, మేము చాలా కాలం నుంచి చూస్తున్నాం, నిర్మాణాలే లేవని. పోనీ ఆ పేరున్న ఆయన ఉన్నా అంటే ఉన్నాళ్ళు లేవడయ్యా, అక్కడ కుటీరంలో పేద బాపడాడు, వెళ్ళండి. అక్కడికి వెళ్ళి చూశారు ఈయన్ని. ఏమయ్యా నువ్వేదో శివాలయం కడుతున్నావనేదో విన్నాను, అది నిజమాలే కళ ఏమిటి? నువ్వు శివాలయం కడుతున్నావంటే నేను కడుతున్నాను అన్నాడు. ఎక్కడ? మనస్సులో. నువ్వు ముహూర్తం పెట్టుకున్నావుడే ఎల్లుండే. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? నేను ఎవ్వరికి చెప్పలేదు, ఎంతో మనసాక్రియ. నేను ముహూర్తం పెట్టుకున్నాను, శివుడికి నాకు తెలుసు. నీకెవడు చెప్పంటే ఆ శివుడే చెప్పాడు ఆయన. కనుక కొంచెం నన్ను పోస్ట్ పోన్ చేయమన్నాడు, నీ ముహూర్తానికి వచ్చేస్తాట. అందుకు శివుడు నన్నే పోస్ట్ పోన్ చేయమని నీ ముహూర్తం ఎంచుకున్నాడంటే ఎంత గొప్పవాడివో అనుకుని వచ్చాను. ఏది ఆలయం అన్నాడు. అంతా ఇక్కడే కట్టుకున్నానయ్యా. కానీ శివుడు మొత్తం గమనిస్తున్నాడు నన్ను, నేను భావించేదాన్ని అంతటిని. మొత్తానికి నా ముహూర్తం ఆయన స్వీకరించాడని వల ఏడ్చాడండి. అప్పుడు ఆ రాజు ఈయన పాదాలపై పడ్డాడు. చూడండి, రాజదర్పం కూడా భక్తుడి పాదాల ముందు తల వంచింది ఇక్కడ. తర్వాత ఆ పూసలారు ముక్తి పొందాడు. కైలాసనాథ ఆలయంలో శివప్రతిష్ఠ జరిగింది. ఇప్పటికీ మనకి కాంచీపురంలో కైలాసనాథ మందిరం దర్శనమిస్తూ ఉంటుంది. ఆ శంభుధ్యాయిని తమిళంలో పూసలార్ అంటారు. ఇక్కడ ఆ పూసలార్ నాయనార్ యొక్క కథని చెప్పుకుని ధన్యులమయ్యాం. ఇది భక్తిలో మరొక అద్భుతమైనటువంటి విశేషం.
ఇలాంటి ఎందరో భక్తులను చూపిస్తున్నారు. అది జంబుకేశ్వరుని క్షేత్రం గురించి మనం చెప్పుకున్నాం. జలక్షేత్రం, జలలింగం ఉన్నటువంటిది. అక్కడ పరమేశ్వరుడి దగ్గర ఒక సాలెపురుగు ఆయనపై గూడు కట్టేదిట. అచ్చం కాళహస్తి లాంటి కథే. అది చూసి ఇది రాశారా, ఇది చూసి అది రాశారా, మన రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరకండి దయచేసి. ఒకేలాంటి సంఘటనలు రెండు జరగవచ్చు. ఎందుకంటే చెట్టు కింద, జంబూ వృక్షం కింద ఉంది ఒక సాలీడు గూళ్ళు కడుతుంది. అది ఎందుకంటే పైనుంచి ఎండిన ఆకులు శివుడి మీద పడుకుతుందట. కాళహస్తిలో సాలీడు శివుడికి ఆలయాలు కడదామని కట్టింది. ఈమె ఉద్దేశం ఏంటంటే, పైకి ఇది పెద్ద సాలీడు అండి. అడవుల్లో సాలీళ్ళు అంటే అంత ఉంటుండేది, మామూలు కదా. ఒంటి మీద పాకితేనే దద్దుర్లు వస్తాయి. విషపు సాలీడు అది. శివుడి మీద ఎండుటాకులు పడకూడదని పెద్ద గూడు అడ్డంగా కట్టిందిట. ఒక ఏనుగు శివుడికి అభిషేకం చేయడానికి వచ్చి ఈ గూడు అడ్డంగా ఉందేమని తీసింది. దానితో కోపం వచ్చి సాలీడు దాని తొండంలోకి వెళ్ళిపోయి అక్కడ కొరకడం మొదలుపెట్టింది. దానితో ఏనుగు అక్కడికక్కడే పోయింది. అయితే ఈ సాలీడికి నాకు పూజకు భంగం కలిగించిందని హింసించాలని బుద్ధి ఉంది. ఏనుగు అదేదీ లేదు. అడ్డగా ఉందని తీయాలని అనుకుందే తప్ప సాలీడిని చంపాలనుకోలేదు. కానీ ఆ సాలీడి వల్ల ఏనుగు పోయింది. ఆ ఏనుగుకు ముక్తినిచ్చాడు శివుడు. సాలీడికి మరొక జన్మనిచ్చాడు. ఎందుకంటే అందులో చిన్న ప్రవృత్తి దోషం ఉంది కదా, అది పోవాలి. ఎంత లెక్కల వాడో చూడండి ఆయన ఇక్కడ. మరొక జన్మనిచ్చాడు. కానీ అంతకాలం శివుడు కోసమని చేసింది కదా. అందుకే కమలావతి అనేటువంటి మహారాణి గర్భంలో ప్రవేశించింది సాలీడు జీవుడు. దీన్ని బట్టి ఎన్ని జన్మలు ఎలా వస్తాయో. అప్పుడు ఉపాధి సాలీడు, ఇప్పుడు ఉపాధి ఒక రాణి గర్భంలో ఉన్నాడు. అప్పుడు అతను ఆమె భర్త చోళరాజు. అయితే ఈమెకు జ్యోతిషులు చెప్పారు, ఫలానా ముహూర్తంలో కానీ పిల్లాడు పుడితే మహారాజు అవుతాడు. దానికి కొంచెం ముందు పుట్టాడే ప్రమాదమే, వెనక పుట్టాడే ప్రమాదమే. అయితే గర్భం అప్పటికి ముందు పుచ్చేయకూడదు. ఆ సమయానికే శిశు జననం కావాలని ఆవిడ కావాలని తలకిందులు ఉందిట, బిడ్డ ముందు పుట్టకుండా ఉండడం కోసం. మొత్తానికి చెప్పిన ముహూర్తానికి పుట్టాడు అతడు. అతని శోణితాక్షుడు లేదా శోణాక్షుడు అని పేరు పెట్టారు అతనికి. ఎవరు? సాలీడు గారికి. సాలీడుని ఆయనకు గుర్తులేదు, మనం ఎందుకు గుర్తుపెట్టుకోవడం. కానీ గర్జన్మల సంస్కారాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఇతడు బుద్ధి పోలే. చూడండి, రాజయ్యకి ఏం చేశాడంటే శివుడికి కొంచెం ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. జంబుకేశ్వరుడికి పూర్వజన్మలో ఏ స్వామికి తాను సాలి గూళ్ళు కట్టాడో ఆ స్వామికి ఆలయ నిర్మాణం చేయాలనుకున్నాడు. చూడండి ఇక్కడ. అప్పుడు గూళ్ళు కట్టాడుగా, ఇప్పుడు గుళ్ళు కడుతున్నాడు, అంతే తేడా. అలా నిర్ణయించుకుని తన దగ్గర ఉన్న సొమ్మంతా పెట్టి అద్భుతమైన ఆలయం చేస్తున్నాడు. చిత్రం ఏంటంటే ఆలయం లోపలి భాగాలు పరివారాలు అన్నీ అయిపోయాయి, కానీ ప్రాకారం కట్టడానికి డబ్బు లేదు. డబ్బులు సరిపోలేదు, బాధపడుతున్నాడు. 7 ప్రాకారాలు కట్టాలనుకున్నాడు, కొన్ని అయ్యే. ఒక ప్రాకారం కట్టడానికి డబ్బు సరిపోలేదు, అసంపూర్ణమైపోతుంది మందిరం. చాలా బాధపడుతున్నాడు. అంతవరకు పనిచేసిన కూలీలకి ఇంకా పని లేదని చెప్పడానికి మనస్కరించలేదు, డబ్బా ఇవ్వలేడు. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే కూలీలందరూ వచ్చి పనిచేస్తున్నారు. అది ఎలా డబ్బులు ఇవ్వడం అని. పోనీ ఆ రోజు ఇవ్వలేదు ఇతను. రెండో రోజు మళ్ళీ వచ్చేట. మొహం చాటేశాడు, కానీ ఈయనకి వాళ్ళకి కనబడితే డబ్బు అడుగుతాను, వాళ్ళు వచ్చి పని చేసుకెళ్ళిపోతున్నారు. ఒకరోజు ఆరా తీశాడు, మీరు ఇలా వచ్చి ఏం చేస్తున్నారు అంటే, మీరు ఇక్కడ ఒక వ్యక్తిని నియమించారట, అతను మీరు రోజు ఈ మండప నుంచి సాయంకాలంకి వచ్చేటప్పటికల్లా కూలీ ఇస్తానన్నాడు. ఏమిటా కూలీ అంటే విభూతి ఇస్తున్నట్టు ఒక్కొక్కరికి. వాళ్ళ విభూతి తీసుకోవడగానే బంగారం అయిపోతుంది. ఎంత లెక్క అంటే ఎవడు ఎంత పని చేసేవాడు దానికి తగ్గ బంగారం. విభూతి మాత్రం అంతే, చేతిలోకి వచ్చేటప్పుడు పరికి తగ్గ బంగారంగా మారిపోయింది. ఇలా మొత్తం చేశాడు, ప్రాకారం పూర్తయిపోయింది. ఆ ఇస్తున్నవాడు ఎవడో చూద్దాం అనుకున్నాడు, కానీ వల్ల కాలేదు ఈయనకి. ఈయన వెళ్ళేటప్పటికి వెళ్ళిపోవడము ఏదో అయింది. మొత్తానికి ప్రాకారం పూర్తయిపోయిందండి, ఆలయం పూర్తయింది. ఇంతవరకు ఆ విభూతి భిక్ష ఇచ్చిన వాడు ఎవడంటే ఆ జంబుకేశ్వరుడే వచ్చి ఆ విధంగా చేశాడు. భక్తుడిని ఆ విధంగా అనుగ్రహించాడు. ఇప్పటికీ మీరు విభూతి ప్రాకారం అని కనబడుతుంది. జంబుకేశ్వరం పెడితే అత్యద్భుతమైన క్షేత్రం అండి. వేద పద్ధతిలో ఎంత గొప్పగా ఆరాధన జరుగుతుందో అద్భుతమైన ఆలయం. ఈ చోళరాజు శోణితాక్షుడు నిర్మాణం చేసినటువంటి ఆలయం. ఈయనకే కొచ్చంగ చోళ నాయనార్ అంటారు. అంత అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం చేశాడు. ఇలా శివభక్తులు ఎందరెందరో. అందులో ఇసైజ్ఞానియార్ అనేటువంటి ఒక ఆయన. ఈయన ఎవరు చెప్పింది గుర్తు ఉంటే సుందరార్ తండ్రి తల్లి, వాళ్ళను కూడా నయనార్లుగా చివరికి చెప్తున్నాడు. మనం అప్పుడు నయనార్లుగా వినలేదు, సుందరార్ తండ్రిగా విన్నాం మాత్రం. ఇలా ఎందరెందరో భక్తులు, శివభక్తుల కథలన్నీ చెప్పినటువంటి వాడు ఎవరండి? శక్కిళార్. ఆయన మనం నమస్కరించుకోవాలి. మహానుభావుడైన శక్కిళార్.
ఇన్ని కథలు అద్భుతమైన తమిళ భాషలో పద్యాల రూపంలో రచించినటువంటి వాడు. ఇది ఎక్కడ రచించాడు? చిదంబర మహాక్షేత్రంలో. ఎప్పుడు అంటే అనపాయ చోళుడి పాలనలో. అప్పుడు అన్యమతాల దుర్మార్గం ప్రబలినప్పుడు వాటిని ఖండించడానికై మన ఆలయ గొప్పతనం, భక్తుల గొప్పతనం, దాని ద్వారా మన యొక్క సంస్కృతి గొప్పతనం చెప్పడానికి ఈ దివ్య ప్రబంధాన్ని ఏకాంతంలో తపస్సుగా రచించాడు చిదంబరంలో. ఇప్పటికీ ఆయన రచించిన మండపాన్ని జ్ఞాపకంగా చెప్తారండి. ఇదంతా రచించాక రాజుకు కబురు వెళ్ళింది. మీరు చెప్పినట్లుగా గ్రంథరచన పూర్తి చేశారు సెక్కిలారనగానే అనపాయ చోళుడు ఇక్కడికి విచ్చేసి ఆ గ్రంథానికి నమస్కారం చేసుకుని, ఎంత గొప్ప పని చేసేవయ్యా, మహానుభావుడివి అని చెప్పి ఆ గ్రంథాన్ని ఒక మంచి వస్త్రంలో చుట్టి నటరాజస్వామి వారి దగ్గర పెట్టి సరస్వతీ పూజ దానికి చేసి హారతి ఇచ్చి ఆ గ్రంథాన్ని రచయితను కూడా భద్రగజంపై పెట్టి ఊరేగించాడు రాజు స్వయంగా. అప్పుడు ప్రార్థన చేశారు, ఈ గ్రంథం రచించిన మీరే ఏ పదం ఏ వాక్యం ఎంత హృదయంతో రచించారో తెలుస్తుంది కనుక మీరు చెప్తే మేము వింటాం అంటే ఆ రోజు నుంచి ఆయన ఈ మొత్తం 4286 పద్యములతో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని రోజుకి కొంత చొప్పున చదివితే కొద్ది రోజులు లేపుతుంది, కానీ ప్రతిదాన్ని ఏ భావంతో రచించాలని వ్యాఖ్యానం చెప్తూ సంవత్సర కాలం ఆయన దాన్ని పురాణంగా చెప్పాడు అక్కడ. పైగా ఆయన రాజుకు మంత్రి కదా సెక్యులర్, గొప్ప పని చేసేవయ్యా, ఇంక మన రాజధానికి వెళదామంటే నేను ఇంకా రాను, నటరాజే రాజు, ఈయన దగ్గరే ఉంటానని చెప్పి ఆ సెక్యులర్ శివైక్యం చెందాడు నటరాజస్వామిలో. కనుక 63 కథలను రచించిన ఈయన 64న అయినారనైనా మనం దండం పెట్టుకోవచ్చు. అలాంటి ఆయనకు ప్రత్యేకమైన బిరుదులతో గౌరవించాడు చోళరాజు. ఇలాంటి ఎందరో భక్తులు ఈ పుస్తకంలోకి ఎక్కిన భక్తులు అయితే ఎక్కని భక్తులు ఎందరో ఉన్నారండి ఇక్కడ. ఒకప్పుడు పట్టణత్తారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా వైశ్య ప్రముఖుడు, బోరునంత ధనం సంపాదించాడు. ధన సంపాదన ఎలా అయిపోయిందంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. భక్తి ఉంది భగవంతుడి మీద, కానీ ధన సంపాదన మీద తీవ్రమైనటువంటి ఆసక్తి. కొందరికి అవసరానికి మించి ఉన్నా ఇప్పుడు ఉంది కానీ భవిష్యత్తులో ఉంటుందో లేదో ఇంకా సంపాదించాలని తాపత్రయం, అదే తాపత్రయం. ఇదంతా చూస్తుంటే శివుడికి బుద్ధి చెప్పాలనిపించింది. అయితే ఎంత ధనం సంపాదిస్తుండే కానీ సంతానం లేదు దానికి. దానితో ఆయన భార్య ధనమంతా సంపాదించావు కానీ అనుభవించడానికి పిల్లలే లేరు కదా అంటూ ఉంటే కొంచెం బాధ కలిగి శివుడినే వేడుకున్నాడు, నాకు సంతానం కావాలని. అప్పుడు శివుడు తెలియజేసింది ఏంటంటే స్వప్న రూపంలో, ఇక్కడ కొంత దూరంలో ఒక మహారణ్యం ఉంటుంది, అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్న మహానుభావుడు ఉంటాడు, ఆయన దగ్గర పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడిని పెంచుకుంటాను అడుగు అని ఇస్తాడని. అక్కడ భిక్షుకుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అక్కడ పిల్లాడు ఉండడం ఏంటి ఏమిటి ఇవన్నీ ఆలోచించలేదు, శివాజ్ఞ అంతే. అయితే ఆయన ఇస్తాను కానీ ఒక్కటి, ఇతడు ఎత్తు బంగారం నాకు ఇస్తే ఇస్తానన్నాడు. ఈ పిల్లాడు ఎంత ఎత్తున్నాడో అంత బరువు బంగారం ఇస్తే ఇస్తానన్నాడు. సరే నేను తీసుకొచ్చి బంగారం బోల్డ్ సంపాదించారు కదా ఇచ్చాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు, అసలు బంగారం అంత పెట్టుకొనుక్కున్నాడు కనుక ప్రత్యేక ప్రేమ. ఇంటికి తీసుకొస్తే సంతానం లేని ఆమె కూడా సంతోషించింది. ఈ పిల్లాడిని పెంచారు, వ్యాపార మెలకువలు విద్యలు అన్నీ నేర్పారు. గొప్ప వ్యాపారి అయ్యాడు ఆయన కూడా. సముద్రాంతర వ్యాపారానికి సిద్ధపడ్డాడు. పిల్లవాడు చాలా అభివృద్ధి చెందినట్లు లెక్క, ఆ వ్యాపారం కూడా చేయగలుగుతున్నాడని అతను పంపించారు. చాలా కాలమైన తర్వాత పిల్లవాడు వచ్చాడు, ప్రయోజకుడు వచ్చాడు అని ఉత్సాహంతో ఓడరేవు దగ్గరికి వచ్చాడు పిల్లవాడు ఓడలతో సహా అన్న వార్త విని చూద్దామని పరిగెత్తికి వెళ్ళాడండి ఈయన పట్టణత్తారు. వెళ్ళేటప్పటికీ ఆయన దిగి ఓడల్లో తెచ్చినవన్నీ గిడ్డంగుల్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడయ్యా అన్నారు. అసలు ఏం తెచ్చాడు చూద్దామని చెప్పి గిడ్డంగి తలుపులు తెరిస్తే మొత్తం అన్ని గిడ్డంగుల్లో పిడకలు ఉన్నాయి, పేడ పిడకలు. ఎంత వ్యాపారం చేసి పిడకలు సంపాదిస్తాడా, ఇదా ప్రయోజనం అని చెప్పి మహాకోపంతో 3-4 పిడకలు అందులో తీసుకొచ్చి చూపించి గద్దిద్దామని ఇంటికి వచ్చాడు. ఏడి నీ కొడుకు అన్నాడు. ఇప్పుడొచ్చి వెళ్ళిపోయాడండి అని. చూసావా ఏం అప్రయోజకుడు అయిపోయాడు, ఎంత పంపితే పిడకలు తీసుకొస్తాడా మహాకోపంగా అంటూ. ఎక్కడున్నాడండి పిల్లాడు అంటే ఇదేదో భరినిచ్చాడండి మీకొని. భరిని సంగతి తర్వాత చూడి పిడకలు ఎలాంటివి ఇచ్చాడు, కోపంగా నేలకసి కొట్టాడు. ఆ పిడకల్లోంచి విలువైన రత్నాలు జరజల బోళ్ళు వచ్చాయి. అంటే పిడకల నిండి ఉన్నవన్నీ రత్నాలే, అవన్నీ ఇచ్చాడు. ఇవి ఇచ్చిన పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు వెతికారండి. అయ్యా భరణి చూడండి, భరణి సంగతి తర్వాత నా పిల్లాడు ఎక్కడ వెళ్ళాడు. ఇప్పుడు పిల్లాడిని చూడని ప్రేమ పెరిగిపోయింది. అంటే తెలివిగా అన్ని రత్నాలు పిడకల్లో పెట్టి మరీ తెచ్చారండి, అంత ప్రయోజకుడు. వెంటనే మాట మారిపోయింది. పిల్లాడు ఎక్కడ కనబడలేదు, నిరాశతో ఇంటికి వచ్చాడు. అప్పుడు భరిని తీశాడు. భరిణిలో ఒక కాగితం, ఆ కాగితానికి బెజ్జం విరిగిపోయిన సూది గుచ్చుంది.
అది తీసి చూశాడు. నువ్వు పోయేటప్పుడు ఇది కూడా నీతో రాదు, ఇది రాసిందా కాగితంలో. అంతే, మహావైరాగ్యం కలిగింది. ఇంతవరకు ఆ డబ్బు ఆబతో అది సంపాదిస్తూ ఇంత తింటున్నాడు. తర్వాత తరాలకు కూడా సరిపోయి ఏం చేసుకుంటాడు ఆలోచించాలి ఒక్కసారి. ఒక్క రాతతో మారిపోయిందండి బ్రతుకు. అప్పుడు అర్థమైంది. ఆ పుత్ర రూపంతో ఒక పాఠం చెప్పింది ఆ పరమేశ్వరుడే. గురువండి, గురువు అయినా. గురువు అంటే మాటలతో చెప్తే ఎన్ని ఎక్కుతాయి మనకి, ఇలా కొట్టి చెప్తే గుచ్చి చెప్తేనే కొన్ని ఎక్కుతాయి. కానీ అనుభవ రూపంగా పాఠం నేర్పాడు పరమేశ్వరుడు. కానీ భక్తుడు ఎప్పుడూ ఒకటే అనుకుంటాడు, నాకు జరిగిన ప్రతి అనుభవము ఈశ్వరుడు నాకు నేర్పిన పాఠం. పాఠం నేర్చుకోవాలి, జీవితంలోకి తెచ్చుకోవాలి. అఖండ వైరాగ్యం కలిగింది. అప్పుడు కలిగింది వైరాగ్యం. ఆ వైరాగ్యంతో అన్నీ విడిచిపెట్టి గోచి కట్టుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, మరొకట్లేదు. తిన్నగా తెల్లగా తిరువడుమరెదూర్ అని ఊరికి వెళ్ళి అక్కడ శివాలయం దగ్గర కూర్చుని నిరంతరం శివధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. పైగా అంత సంవర్ణుడు వెర్రివాళ్లాగా వచ్చి ఇక్కడ బిచ్చగాళ్ళ కూర్చున్నాడేమిటి అని తెలిసినటువంటి అక్కడ చోళరాజు అక్కడికి వచ్చి, అన్నీ విడిచిపెట్టేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసేవయ్యా, పైగా నువ్వు ఎంత సంపాదించేవంటే పొలిటికల్గా మాకు అవసరమైన సొమ్ము నువ్వు ఇచ్చేవాడు. ఒక్కొక్కడు గవర్నమెంట్కి వ్యాపారవేత్తలు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఫండ్స్. అలా నువ్వు ఒక ఫండ్స్ ఇచ్చేవాడివి. పోనీ దివాళా తీసి కూర్చున్నావంటే కదా, బోల్డ్ ఉన్నాయి నీ దగ్గర. అవన్నీ విడిచిపెట్టేసి నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే చాలా ఆశ్చర్యంగా వచ్చింది. విడిచిపెట్టి ఏం సాధించావన్నాడు. ఏం సాధించానా, నేను పడుకుని హాయిగా మాట్లాడుతున్నాను, నిలబడి మాట్లాడుతున్నా, అది సాధించానన్నాడు. ఇక్కడ రాజువేను నువ్వు వస్తే రాజురా అని ఏమీ లేదని ధీమాగా ఉన్నానే, ఈ ధీమా నాకు భక్తి వల్ల వైరాగ్యం వల్ల వచ్చిందయ్యా. నేను ఎవరిని లెక్క పెడతాను, ఇది తెలుసుకున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అది కావలసినటువంటి అంశం ఇక్కడ. అప్పుడెప్పుడు అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఇలాంటి యోగ్యత తారసపడితే ఆయన ఇచ్చిన సమాధానం ఇలాంటిదే అని మనకు తెలిసినటువంటిది. అన్నట్టు అలెగ్జాండర్తో, ఏమిటయ్యా నువ్వు ఇలా ఉన్నావు దరిద్రంలాగా అంటే, నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. బోల్డ్ సంపాదించాను, అయితే ఏం చేస్తావు, వీటన్నిటితో అనుభవిస్తాను, తర్వాత ఏం చేస్తావు ఆలోచిస్తున్నాడు. చస్తావు అన్నాడు. అంతే, చివరికి వెళ్ళేది అక్కడికేగా, చస్తావు. నేను మరి చావు పుట్టుకొల్లేని దానికోసమే సాధన చేసి అది పొందినవాడిని నేను అన్నాడు. అలెగ్జాండర్ కళ్ళు తిరిగాయి. అలాంటి యోగులు ఉన్న దేశం ఇది. అలా మాట్లాడగానే చోళరాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. మహానుభావ అన్నాడు. ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీద దండం పెట్టాడో అప్పటి నుంచి ఎవరు గుడికి వచ్చి నీకు వచ్చి దండం పెట్టడం మొదలెట్టారు. ఇక్కడ అందులో పెద్ద పాపులర్ ఫిగర్ వచ్చి దండం పెట్టాడు, నేను సిద్ధపురుషుడేమో అని. ఇంకా జనాలు రోజు ఇదో గొడవ కనుక ఈ గుడి మానేసి మరొక చోటుకి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ అలా తిరుగుతూ ఉన్నటువంటి వాడైతే మరొక ఊరిలో వెళ్ళి బస పెట్టాడు. అక్కడ రాజు భద్రగిరి అని రాజు ఉండేవాడు. ఆయనకు మహాభక్తుడు. ఆయన ఈయన జ్ఞానాన్ని, ఎందుకంటే ఈ జ్ఞానస్థితికి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కటి సమాధి స్థితులు ఉండిపోయేవాడు. భక్తితో, వైరాగ్యంతో కూడిన భక్తికి ఆ స్థితి ఇస్తుందండి. ఆ వైరాగ్యం లేనంత కాలం ఊగిపోతూనే ఆ స్థితికి వెళ్ళిపోయాడు అతను. అప్పుడు భద్రగిరి అని ఆయన వచ్చి నీకు నేను శిష్యుడిని అయిపోయినన్నాడు. తన రాజ్యాన్ని పిల్లలకు అప్పగించేసి ఈయనతో పాటు కూర్చునేవట్ట. పైగా ఇంత సమాధిలో ఉన్నవాడికి ఆకలి వేసినప్పుడు భోజనం ఇవ్వాలిగా. ఇంతవరకు ఏం తిన్నాడో అనవసరం, ఇప్పుడు శిష్యుడు దొరికాడు కానీ గురువుగారిని చూసుకుంటానని ఆయన భిక్ష ఎత్తి పెట్టేవట్ట అప్పుడప్పుడు. ఇలా ఉంటూ ఉంటే ఒకసారి భిక్షాటనం చేసిన భిక్ష దొరకలేదు. అయ్యో గురువుగారికి లేదే అని బాధపడుతున్నాడు. ఆ సమయంలో కుక్కొచ్చి మురిగింది అక్కడ. వెంటనే కోపంతో భిక్షాపత్రను కుక్క మీద కొట్టాడు. పాపం కుక్క అక్కడ పోయింది. కొన్నాళ్ళు అయితే ఆ కుక్క ఒక రాజపుత్రిగా పుట్టింది. పుట్టి మళ్ళీ ఇతడి దగ్గరికి భద్రగిరి దగ్గరికి వచ్చి, గజ్జన్మలో నువ్వు కొట్టాను పుట్టాను, నిన్నే పతిగా స్వీకరిస్తానందట. అక్కడ ఇదేమిటిది అని అంటే అతను గురుభక్తికి దానికి సంతోషించి పరమేశ్వరుడు వాళ్ళిద్దరికీ ముక్తినిచ్చాట. ఎవరిని, రాణిని ఈ భద్రగిరి అంతండి, అతనికి ఇవ్వలే ముక్తి. ఇదేమిటి వాళ్ళకి ఇచ్చామంటే గురు శుశ్రూష చేస్తూ గురు ఉచ్చిష్టం తింటూ ఆ పాత్రతో కుక్కను కొట్టాడు కనుక వారు ఉభయులకి ముక్తినిస్తున్నాడు. ఇక్కడ మరి నాగతి ఏమిటి అన్నాడు. వెంటనే చూసి రసం లేని ఒక చెరుకు పిప్పిచ్చాడు ఆయన చేతికి. ఇదేమిటి, ఇదేం కానుకన్నాడు. ఇది పట్టుకుని క్షేత్రాలన్నీ తిరుగు, ఎక్కడికి వెళితే ఇది మళ్ళీ రసవంతమైన చెరుగ్గా మారిపోతుందో అక్కడ నీ ముక్తినిస్తానన్నాడు పరమేశ్వరుడు. అంటే ఏదో కర్మశేషం మిగిలిందనమాట. అలా వెళుతూ వెళుతూ తిరువట్రియూర్ క్షేత్రానికి చేరుకుంటే అక్కడ రసవంతమైనటువంటి చెరుగ్గా మారిపోయింది. అక్కడ ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళి శరీరం త్యజించి సహస్రారం మార్గం గుండా శివుడిలో ఐక్యమయ్యాడని పట్టణత్తార్ కథని అంత చక్కగా కథ చెప్తుంది. అంటే నేను సెక్యులర్ పెరిగి పురాణం అంతా చెప్పేసి బోనస్గా మరొక కథ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ. ఇలాంటి భక్తుల కథలు ఎన్నో. దీన్ని బట్టి శివుడు భక్తవత్సలుడు,
భక్తి అంటే అఖండ ప్రేమ. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. శివుడిపైన ప్రేమ, లోకం మీద మోహం ఉంటే అది భక్తి కాదు. అది ఇంత 63 భక్తులు ఇప్పుడు చెప్పిన 72 భక్తులు రుజువు చేసిన అంశం ఒక్కటే. శివుడున్నాడు, శివుడే చూసుకుంటాడు ఒక్క లక్ష్యంతో శివుడిని అంటిపెట్టుకుని చేసే ప్రతి కర్మ శివార్పణం అనేటువంటి దృష్టితో చూస్తూ శాస్త్రము చెప్పిన ఏ మార్గంలోనైనా పూజా మార్గ, ధ్యాన మార్గ, ప్రాణాయామ మార్గ, సేవా మార్గములు ఏ మార్గంలోనైనా ఆ ప్రేమతో శివుని ఆరాధించిన వాడు తరిస్తాడు అని చెప్పిన భక్తులందరికీ నమస్కారం చేస్తూ, అందులో ఏ ఒక్క భక్తుడు మనపై కృప చూపించినా చాలన్నాడు రమణ మహర్షి. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అందుకే నయనార్ల బొమ్మల ముందు, విగ్రహాల ముందు నిలబడి కన్నీళ్ళు కార్చేవట రమణుడు వారు. వీరి భక్తిలో లవలేశంగా లభించినా చాలు కదా అని. ఒక్కొక్క కథని మనం విన్న తర్వాత ఆలోచిస్తూ ఉంటే హృదయం కరిగిపోతుంది, ఇంత లోతుందా అని. అందుకే ఎలా ఆలోచించాలో కూడా మధ్య మధ్యలాగా వివరించడం జరిగింది. ఇలాంటి భవ్యమైన భక్తుల గాథల్ని పావనమైన కాశీ మహాక్షేత్రంలో చెప్పుకునే భాగ్యం కల్పించిన విశ్వేశ్వర కారుణ్యానికి నమస్కరించుకుంటూ, స్వామి సన్నిధిలో మొత్తం 9 పూటల పాటు మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందులో ముముక్షు భవనంలో మనం చెప్పుకోవడం జరిగినది. అయితే ఇక్కడ గత ఏడాది మన శాస్త్రలింగేశ్వరుని ప్రతిష్ఠ చేసి దీనికి సహకరించిన 63 మందిని, 63 నాయనార్లకి ప్రతీకగా పేర్లు తీసుకున్నారు. కనుక మేము ఆ నాయనార్లం అయిపోయేమేమో అని ఇచ్చిన వాళ్ళు అనుకోరు ఈ కథలు విన్నాక. కానీ వాళ్ళ పేరుతో మాకు ముడిపెట్టినందుకు వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది, వాళ్ళలా ఉండాలి అనేటువంటి భావం కలిగినందుకు చాలా సంతోషం. ఆ ఆలయం ఏర్పరిచి ఇప్పటికీ సంవత్సరమైంది. దీనికి బాధ్యత వహించి రూపకల్పన చేసినటువంటి వారు మన గోలి అశోక్ గుప్తా గారు, రమణమ్మ గారి దంపతులు. వారు ఒక్కరే పుణ్యం బావుకోవడం కాకుండా బృందాన్ని ఏర్పరిచి అందరూ కలిసి చేసుకున్నారు. దాన్ని మహాదేవ సేవా సమితి అని ఏర్పాటు చేశారు. అందులో ఎందరెందరో ఉన్నారు. అందులో మన హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ అల్లుడు గారు, వారందరూ ఇక్కడికి వచ్చేశారు. వాళ్ళ బంధువులు ఎందరో, మిత్రులు ఎందరో. అలాగే హైదరాబాద్లో ఇటీవల స్వామి నా చేత వ్రాయించుకున్న శివరహస్య గ్రంథ ప్రచురణకి ఆర్థిక కైంకర్యాన్ని సమర్పించిన మా శ్రీనివాస దంపతులు కూడా ఇక్కడికి వచ్చేశారు. ఇలా అందరందరూ ఆయనకు మిత్రులు. వీళ్ళందరూ కలిసి ఈసారి నయనార్ల చరిత్ర చెప్పాలని సంవత్సర క్రితమే అని అన్నారు. అలాంటి ఒక కోరిక ఆయన చేత శివుడు వ్యక్తపరచడం చేత నేను ఆనందంగా చెప్పుకున్నాను ఇక్కడ. ఆ అవకాశం నాకు లభించింది. ఇది పరమేశ్వరుని కారుణ్యం. ఇది ఇక్కడ అలాంటి క్రతువు జరుగుతుంటే ఎందరో భక్తులు, భాగవతోత్తములు, పండితులు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన పండితులు సామాన్యులైన వారు కారు. వాళ్ళు శివజ్ఞానం, శివభక్తి పండినటువంటి అన్ని వీర ఆదర్శప్రాయమైనటువంటి మహాపండితులు ఇక్కడికి విచ్చేశారు. అందులో పెద్దలు ఇక్కడే ఉంటున్న నిత్యాగ్నిహోత్రీకులు, వేద పండితులు, బ్రహ్మశ్రీ తాడేపల్లి స్వామియాజులు గారి దంపతులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా శివదీక్ష గురువై అందరినో శివపంచాక్షరి విద్యతో తరింపజేసి శివనామమే తన అణువణువున శ్వాసలో కూడా ధ్వనిస్తున్నటువంటి పెద్దలు శివశ్రీ నిర్మల రామనాథ శాస్త్రి గారు ఇక్కడికి విచ్చేశారు. అదేవిధంగా 3 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ కాశీ విశ్వేశ్వరుని కొరుచుకుంటూ కాశీకి సంబంధించిన వాంగ్మయాన్ని కూడా అందిస్తున్న పెద్దలు బ్రహ్మశ్రీ కేదారనాథ్ శర్మ గారు భవానీ సమేతలు ఇక్కడికి వచ్చేశారు. అలాగే మాకు అత్యంత ప్రీతిపాత్రులు, మార్గదర్శకులు, దేశం కోసం, ధర్మం కోసం సులభోపాయాలు చూపిస్తున్న పెద్దలు, వివిధ శాస్త్రాల్లో, భాషలో కూడా పండితులైనటువంటి బ్రహ్మశ్రీ చిర్రావూరి శర్మ గారు ఇక్కడికి విచ్చేశారు. సిబిబి సుబ్రహ్మణ్య శర్మ గారుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. వారికి నాపై ఒక ప్రత్యేకమైన పుత్రవాత్సల్యం ఉంది. దానితో వారు ఇక్కడ విచ్చేశారు. ఇలాంటి పెద్దలు ఎందరెందరెందరెందరెందరో ఇక్కడున్నారు. వారందరికీ నమస్కరిస్తూ అందరి హృదయాల్లోని శివునికి అంజలిస్తూ స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపున్నాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ కేదారనాథ స్వామికి, శ్రీ కాశీ కేదారనాథ స్వామికి. రావలసిన స్థాయిలో రాలే. శ్రీ కాశీ కేదారనాథ స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. గంగా మాతాకి జై. విమలమైనటువంటి